స్టాక్ మార్కెట్లో హర్షత్ మెహతా అనేడు ద బిగ్గెస్ట్ విలన్ అనమాట. ట్రేడింగ్ అనేది చాలా డేంజరస్ గేమ్. నేను ఒక 1 year ఎండ్ చేయాలి, హిట్ చేయాలి అనుకున్నా. మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే 30 years or 40 years తర్వాత దే కెన్ ఏబుల్ టు జనరేట్ 250 crores. ఫినాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఎట్లా సెట్ చేసుకోవాలి? 4 + 4 8 అవుతుంది, 8 + 8 16, 16 + 16 30. ఫస్ట్ 1 crore అయ్యే వరకు మీకు కష్టాలు ఉంటాయి, తర్వాత 1 crore విల్ యాడ్ ఆన్ అవుతూ ఉంటాయి. మీ మనీ మీకోసం వర్క్ చేస్తే యూ విల్ బి ఫ్రీ వన్ డే. సో బేసిక్ ఒక ఫాదర్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు అంటే హీ విల్ థింక్ టు ఎఫ్డి. అమ్మేమనుకుంటుంది చిట్టి డబ్బులు వేద్దాము, చిట్టి డబ్బులు వస్తాయి. మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేయడం బెటరా, గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయడం బెటరా, ఆర్ ఎల్స్ షుడ్ వి గో ఫర్ రియల్ ఎస్టేట్? మ్యూచువల్ ఫండ్ ఇస్ ద కింగ్ ఆఫ్ ఆల్ ఇన్వెస్ట్మెంట్స్. 30,000 crores స్కామ్ చేశారు సెక్యూరిటీస్ మార్కెట్ లో. అతని వల్ల కొన్ని లక్షల కుటుంబాలు ఇండియాలో రోడ్డు మీద పడ్డాయి, కొన్ని వేల కోట్లు నాశనమయ్యాయి. నేను స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తా అంటే 100కు 200 మంది వద్దన్నారు. వరల్డ్ వైడ్ వీఆర్ పుష్ప. ఇండియన్ ఎకానమీ తగ్గేదే లే. ఫస్ట్ థింగ్ ఫస్ట్, మా ఫస్ట్ పోడ్కాస్ట్ ని ఇంత పెద్ద హిట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. అంటే మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు 11K అరౌండ్ వ్యూస్, అండ్ రీల్స్ లో కూడా ఆల్మోస్ట్ వీ హిట్ 500,000. ఇట్ రియలీ మీన్స్ అ లాట్. అంటే మహబూబ్ నుంచి మేము చేస్తున్న ఈ ప్రయత్నాన్ని మీరు ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్. అండ్ ఆల్సో ఈ సెకండ్ ఎపిసోడ్ గురించి మాట్లాడాల్స్తే దీని వెనక మేము చాలా మంది వర్క్ చేస్తున్నాం. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఈ పోడ్కాస్ట్ మీ ఫ్యామిలీతో కలిసి, మీ మమ్మీ, మీ డాడీ ఎవరుంటే వాళ్ళతో కలిసి చూడాల్సిన పోడ్కాస్ట్. సో హోప్ యూ ఎంజాయ్ ద పోడ్కాస్ట్. Hello my dear fellow Mahbub Narians. So here we come with the second episode. This is all about money, financial freedom, investment and also mutual funds. So let me introduce our guest, Siddhartha Garu, who is also from Vanpati, who is also running a mutual fund branch in Mahbub Nagar, NJ Wealth branch manager. So tana introduction tana మాటల్లోనే తీసుకుందాం ఒకసారి. Please introduce yourself, Mr. Siddhartha Garu. హాయ్ చరణ్, నా పేరు సిద్ధార్థ. ఐఎమ్ ఏ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అండ్ సర్టిఫైడ్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ డిస్ట్రిబ్యూటర్ని. నేను ఇక ఎన్జే వెల్త్ బ్రాంచ్కి మేనేజర్ అండ్ ఐ హ్యావ్ 8 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ స్టాక్ మార్కెట్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. లాస్ట్ 2 years నుంచి ఐఎమ్ ఇన్ టు గివింగ్ సర్వీసెస్ అనమాట. ఎవరికైనా మ్యూచువల్ ఫండ్స్ ఆర్ స్టాక్స్ సజెస్ట్ చేయడంలో. అట్ ప్రజెంట్ ఐఎమ్ ఫుల్లీ డెడికేటెడ్ టు సర్వీస్ ద క్లయింట్స్ ఇన్ ఆస్పెక్ట్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్. ఓకే, సో ఈ పోడ్కాస్ట్ మనం ఎలాగో మ్యూచువల్ ఫండ్ అనే డిస్కషన్ వచ్చింది కాబట్టి ఫస్ట్ అక్కడ నుంచే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో ఫస్ట్ థింగ్ ఫస్ట్, బేసిక్గా ఇప్పుడు మనం ఉంటున్న ఒక జెన్జీ జనరేషన్లో మ్యూచువల్ ఫండ్ అనేది ఏంటి? ఓకే, నాట్ జస్ట్ జెన్జీ అండ్ ఆల్సో బయట వాళ్ళకైనా సరే, వాట్ ఈస్ యాక్చువల్లీ మ్యూచువల్ ఫండ్ ఇస్? దాని గురించి ఒకసారి ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ మాకు ఒకసారి ఇస్తారా? మ్యూచువల్ ఫండ్ అంటే ఏదో సపరేట్ ప్రోడక్ట్ అనుకుంటారు, కానీ మ్యూచువల్ ఫండ్స్ అంటే ద వే యూ ఇన్వెస్ట్ ఇన్ స్టాక్ మార్కెట్స్. స్టాక్ మార్కెట్స్లో నువ్వు ఎలా ఇన్వెస్ట్ చేస్తావో అది మ్యూచువల్ ఫండ్స్. అది ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ మార్కెట్లో మీరు డైరెక్ట్ ఇన్వెస్ట్ చేశారనుకోండి, 90% ఆఫ్ ద డేటా ఏమంటుందంటే యూ లూజ్ మనీ ఇన్ స్టాక్ మార్కెట్స్ 90%. ఓకే, సో మ్యూచువల్ ఫండ్స్ ద్వారా వెళ్తే ఏమవుతుందంటే అక్కడ పోర్ట్ఫోలియో, అక్కడ మ్యూచువల్ ఫండ్ మేనేజర్ ఉంటాడు, తన ద్వారా ఇన్వెస్ట్మెంట్స్ జరిగితే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి రీటైల్ ఇన్వెస్టర్స్కి మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓకే, సో ఏంటంటే మ్యూచువల్ ఫండ్ అంటే స్టాక్ మార్కెట్స్ నుంచి సపరేట్ కాదు. మ్యూచువల్ ఫండ్స్ ఇదే బస్ టు రీచ్ డెస్టినేషన్ కాల్డ్ స్టాక్ మార్కెట్స్. సో ఆఫ్ ద టాపిక్, అంటే ఇంకొక టాపిక్ ఏంటి అంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్. సో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఎట్లా సెట్ చేసుకోవాలి? దాని గురించి ఎగ్జాక్ట్ మీరు ఇప్పుడున్న జెన్జీ జనరేషన్ కానీ ఆర్ ఎల్స్ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి ఇన్ టైం కట్టని వేరే చాలామంది అయినా, కోర్స్ నేనైనా కూడా అంతే అనుకోండి. సో వాళ్ళకి మీరు ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఏంది, ఫైనాన్షియల్ని ఎట్లా మనం మేనేజ్ చేసుకోవాలి? ఒక యావరేజ్గా టైర్ 2 సిటీ లైక్ ఆర్ మహబూబ్ నగర్ ఇస్ రైట్, ఇక్కడ ఒక యావరేజ్గా 30,000 రూపీస్ ఒక పర్సన్ ఎర్న్ చేస్తున్నాడు అనుకుందాం. అందులోనే ఒక పర్సన్ 30,000లో తన సేవింగ్స్ ఎట్లా చేయాలి టు ద ఫ్యూచర్ యూస్? సో ఇన్ డీటెయిల్ ఒకసారి ఫైనాన్షియల్ ఫ్రీడమ్, ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది ఎలా ఉంటే ఒక యావరేజ్ పర్సన్కి బాగుంటుంది? సో కెన్ యూ ఎక్స్ప్లెయిన్ దాట్ ఇన్ డీటెయిల్? ఇన్ డీటెయిల్ అంటే మీరు చాలా పెద్ద క్వశ్చన్ అడిగారు. సో ఏంటంటే ఫస్ట్ మనం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనే టాపిక్ అనేది ఒకరికొరికి బేస్డ్ ఆన్ పర్సన్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ముఖేష్ అంబానీ ఉన్నాడు అనుకోండి, తనకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఏంటి అంటే టైమ్ ఇస్ ద ఫైనాన్షియల్ ఫ్రీడమ్, అంతే కదా? అవును. సో తనకి టైం ఉండదు కానీ మనీ ఫుల్ ఉంటాయి. ఒక పూర్ తీసుకోండి, తనకు టైం చాలా ఉంటుంది, ఫైనాన్స్ ఉండదు, మనీ ఉండవు. మిడిల్ క్లాస్కి 2 ఉండవు, టైం ఉండదు, మనీ ఉండదు. సో ఒకరొకరు పర్స్పెక్టివ్లో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. నా బేసిక్ అండర్స్టాండింగ్ అబౌట్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఏంటంటే, నువ్వు ఇష్టం అంటే మీ డే టు డే ఎక్స్పెన్సెస్ ఉంటాయి అండ్ స్మాల్ లగ్జరీస్, ఒక మిడిల్ క్లాస్ పర్స్పెక్టివ్ చెప్తున్నాను, వాటిని
యూ కెన్ ఏబుల్ టు హ్యావ్ ఇట్. అంటే మనం వాటిని పొందగలగాలి. ఎలా పొందగలగాలి అంటే మీరు వర్క్ చేయొద్దు, బిజినెస్ చేయొద్దు, అయినా సరే యూ షుడ్ బి ఏబుల్ టు మీట్ ఇట్. అంటే వర్క్ చేయకుండా, బిజినెస్ చేయకుండా వాటిని మనం పొందగలిగితే డే టు డే నీడ్స్ అండ్ స్మాల్ లగ్జరీస్. ఎలా అంటే మనం మనీ అనేది మన కోసం వర్క్ చేస్తుండాలి. మ్యూచువల్ ఫండ్స్లో ఆర్ స్టాక్ మార్కెట్స్లో ఆర్ ఎనీ అదర్ అసెట్స్. ఓకే. మనం వర్క్ చేయకుండా డే టు డే ఎక్స్పెన్సెస్ అండ్ లగ్జరీస్ మీట్ అవ్వాలి. దట్ ఈస్ కాల్డ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. అప్పుడు మనకు మనీ ఉంటుంది, టైం ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఓకే. సో బేసిక్గా వన్ మోర్ క్వశ్చన్, స్టాక్ మార్కెట్ అంటే ఆల్మోస్ట్ రిస్కీ అనే థాట్ ఎప్పుడు ఉంటుంది. ఈవెన్ కొత్తగా వచ్చే వాళ్ళకైనా పాత వాళ్ళకైనా కూడా ఇట్స్ ఎ రిస్కీ థింగ్ అని అందరూ అనుకుంటారు కదా. సో మ్యూచువల్ ఫండ్ అనేది ఎక్కువ అవగాహన అయితే ఎక్కువ మందికి లేదు. ఐ ఫీల్ లైక్ దాట్. ఉందో లేదో ఎగ్జాక్ట్లీ. సో ఈజ్ ఇట్ సేఫ్ టు ఇన్వెస్ట్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్? ఈజ్ ఇట్ రియలీ సేఫ్ ఆర్ వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ థింగ్ హ్యాపెన్ అరౌండ్ మ్యూచువల్ ఫండ్? అంటే మ్యూచువల్ ఫండ్ వెనక జరిగేదేంది? స్టాక్ అంటే ఒక ఐడియా ఉంది. సో మ్యూచువల్ ఫండ్ వెనకేం జరుగుతుంది అనేది ఒకసారి ఇన్ డీటెయిల్గా దాని గురించి ఒకసారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా క్లారిటీగా చెప్తున్నానండి. మ్యూచువల్ ఫండ్స్ ఆర్ 100% సేఫ్. 100కి 200% సేఫ్. ఓకేనా? మన మనీ ఎక్కడ వెళ్ళవు. మన మనీ మ్యూచువల్ ఫండ్ ఫస్ట్ మనం ఇన్వెస్ట్ చేస్తాం మ్యూచువల్ ఫండ్స్లో. మ్యూచువల్ ఫండ్ హౌస్ అనేవాడు ఒక మేనేజర్ని పెడతాడు. ఆ మేనేజర్ తీసుకెళ్ళి మన మనీని స్టాక్ మార్కెట్స్లో అకార్డింగ్ టు ద లా, అంటే రెగ్యులేషన్స్ అన్నీ ఫాలో చేసుకొని ఆ మ్యూచువల్ ఫండ్ మనం పెట్టిన అమౌంట్ని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఓకే. స్టాక్ మార్కెట్లో జనరేట్ అయిన రిటర్న్స్ని మనకు పాస్ ఆన్ చేస్తారు. ఓకే. దట్ ఈస్ వాట్ హ్యాపెన్స్. దట్ ఈస్ వాట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అనుకుని సేఫా కదా అని అదే అడుగుతున్నారు. మై నెక్స్ట్ క్వశ్చన్. మీకు అనిల్ అంబానీ తెలుసా? ఐ నో ముఖేష్ అంబానీ తమ్ముడు. అతను ఇన్సాల్వెంట్ అయిపోయినప్పుడు తను ఒక మ్యూచువల్ ఫండ్ హౌస్ నడిపేవాడు అనమాట, రిలయన్స్ తరఫున. ఓకే. సో ఇన్సాల్వెంట్ అది క్లోజ్ చేయాలి కదా. సో ఆ మ్యూచువల్ ఫండ్ అనేది నిపాన్ ఇండియా వాళ్ళు టేక్ ఓవర్ చేశారనమాట. ఓకే. అండ్ ఇన్వెస్టర్స్ ఆర్ సేఫ్, అండ్ ఇన్వెస్టర్స్ మనీ కూడా సేఫ్గా ఉంది. సో అనిల్ అంబానీ పెట్టిన దిస్ కంపెనీ మ్యూచువల్ ఫండ్ వాజ్ సేఫ్. ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరికీ రిటర్న్స్ మంచిగా వచ్చాయి. ఇన్ కేస్ మనం పెట్టిన మ్యూచువల్ ఫండ్ ఎత్తేసినాను ఓవర్ నైట్ అంటే వేరే ఒకటి వచ్చి టేక్ ఓవర్ చేస్తారు తప్ప దాని నుంచి లాస్ అనేది అయితే రాదు పెట్టిన ఇన్వెస్టర్ రాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేశారనుకోండి, మీకు కొన్ని మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ అని వస్తాయి. ఆ యూనిట్స్ అనేవి క్యాంప్స్ అనే డిపాజిటరీ దగ్గర ఉంటాయి. ఓకే. సో రేపు పొద్దున మ్యూచువల్ ఫండ్ ఎత్తేసినా మీ యూనిట్స్ అనేది క్యాంప్స్ దగ్గర సేఫ్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లేమన్ లాంగ్వేజ్లో చెప్పాలంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మనీ బ్యాంక్లో పెడతాం. ఓకే. మనము ఫోన్పే ఇన్స్టాల్ చేసుకుంటాం. ఫోన్పే ఎత్తేస్తే మన బ్యాంక్లో అమౌంట్ పోతుందా? నో కదా. సేమ్ ఇదే అంతే. క్యాంప్స్ అనేది బ్యాంక్ లాగా అనమాట. మ్యూచువల్ ఫండ్ అండ్ యూనిట్స్ దానిలో ఉంటాయి. మీ మధ్యలో ఎవరైనా సరే మ్యూచువల్ ఫండ్ హౌస్ కానీ మేమైనా సరే ఎన్జే వెల్త్ కానీ ఇలాంటి మధ్యలో ఎవరన్నా సరే వీళ్ళందరూ ఎక్కడ పోయినా సరే మీ మ్యూచువల్ ఫండ్ సేఫ్గా క్యాంప్స్లో ఉంటాయి ఆర్ ఎనీ అదర్ డిపాజిటరీస్. బ్యాంక్ లాగా వాళ్ళు సేఫ్గా చేస్తూ ఉంటారు. అండ్ దిస్ హోల్ ఈకో సిస్టమ్ విల్ బి రెగ్యులేటెడ్ బై సెబీ, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది. ఇట్ ఈస్ ప్రాపర్ గవర్నమెంట్ బాడీ, హై రెగ్యులేటెడ్ ఈకో సిస్టమ్ అనమాట ఇదంతా. ఎవ్రీ పెనీ హ్యాస్ టు బి కౌంటెడ్. ఓకే. రీటైల్ ఇన్వెస్టర్స్కి 100% సేఫ్గా గుండె మీద చేసుకొని ప్రశాంతంగా మనకొచ్చి దీన్ని ఇన్వెస్ట్ చేసి. ఓకే. సో అంటే పెద్ద పెద్ద పదాలు ఎందుకు అనిల్ అంబానీ అని. సో బేసిక్గా యాజ్ ఐ సెడ్ 30K ఏం చేసే ఒక పర్సన్. సో బేసిక్గా ఒక ఫాదర్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు అంటే హీ విల్ థింక్ టు ఎఫ్డి, బ్యాంక్లో వెళ్ళి ఎఫ్డి వేసుకుందాము, సో అండ్ సో మనీ వచ్చేస్తాయి ఒక టైంకి. అమ్మేమనుకుంటుంది చిట్టి డబ్బులు వేద్దాము, చిట్టి డబ్బులు వస్తాయి, సంథింగ్ లైక్ దాట్ అట్లా ఉంటారు కదా. అలాంటి వాళ్ళు కూడా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలని అనుకున్నా, ఇన్ కేస్ అనుకున్నా, వాళ్ళు స్టార్ట్ ప్రాసెస్ ఏంది, హౌ షుడ్ వాళ్ళు స్టార్టింగ్ ఎట్లా, వాళ్ళకి ఫర్ సపోజ్ దే కెప్ 10,000 అనుకుందాం, ఐ రియల్లీ డోంట్ నో ఎంత ఇన్వెస్ట్ చేయాలో. సో ఇఫ్ ఇన్ కేస్ జస్ట్ అన్ ఎక్స్ అమౌంట్ అని అనుకుంటే వాళ్ళకి రిటర్న్స్ ఎట్లా ఉంటాయి, రిటర్న్స్ ఎట్లా వస్తాయి అసలు బేసిక్గా దీని గురించి కూడా ఒకసారి మంచిగా యూఎస్కి చెప్తాయి. ఓకే అండి. ఇప్పుడు ఏదైనా సరే మనము బిఫోర్ ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్లో చాలామందికి మ్యూచువల్ ఫండ్ మీద నాలెడ్జ్ లేదు. ఇంకోటి స్టాక్ మార్కెట్లో అంటే అరే మనీ మొత్తం పోతాయి, రిటర్న్స్ రావు, మనం మొత్తం పోతే ఎలా, లేకపోతే వాళ్ళ రిలేటివ్స్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి రోడ్ మీద పడ్డారు, ఆస్తులు అమ్ముకున్నారు. ఇలాంటి సినారియో జరిగిందనమాట ఎట్ ద టైమ్ ఆఫ్ 2008.
అండ్ 1992 హర్షద్ మెహతా స్కామ్. అది బాగా. సో దానివల్ల ఏమైందంటే ఒక ఫోబియా ఉండిపోయింది జనాల్లో. సో వాళ్ళు స్టాక్ మార్కెట్స్కి దూరం వెళ్ళిపోయారనమాట. అండ్ ద నెక్స్ట్ జనరేషన్ని కూడా స్టాక్ మార్కెట్స్లోనికి రానివ్వలేదు. సో దానివల్ల ఏమైందంటే గ్యాప్ ఏర్పడింది అనమాట, ఫైనాన్షియల్ లిటరసీ లేక. సో వాళ్ళకి అవైలబిలిటీ ఉన్న ఆప్షన్స్ని చూస్ చేసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పినట్టు ఫిక్స్డ్ డిపాజిట్స్ అండ్ చీట్స్. వాళ్ళు ఎందుకంటే వాళ్ళ గురించి అవగాహన చెప్పడానికి, దాని గురించి ఎడ్యుకేట్ చేయడానికి బ్యాంక్స్ ఉన్నాయి. ఫిక్స్డ్ డిపాజిట్స్ అంటే చీట్స్ అంటే మీ బాబాయో మీ గల్లీలో ఉండే ఎవరో డిస్కస్ చేసి ఆ చిట్టీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. కానీ మ్యూచువల్ ఫండ్స్ గురించి, స్టాక్ మార్కెట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు ఎవరు లేరు. అందుకు వీళ్ళు ఇన్వెస్ట్ చేయలేదు అంతే. సో అండ్ మీరు చెప్తున్నారు రిటర్న్స్ ఎలా ఉంటాయి, ఇలా ఇన్వెస్ట్ చేస్తారు. ఫస్ట్ థింగ్ ఇన్వెస్ట్మెంట్ కూడా, ఫస్ట్ థింగ్ ఒక సమ్ ఆఫ్ ఎక్స్ అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలి అని నేను అనుకుంటున్నా అంటే ప్రాసెస్ ఏంది అసలు, ఎట్లా స్టార్ట్ చేయాలి? ప్రాసెస్ వెరీ సింపుల్ ప్రాసెస్. నార్మల్ కేవైసీ ఉంటుంది. ఓకే, ఆ కేవైసీ తీసుకుంటే మనకి డిమాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది మ్యూచువల్ ఫండ్ది. అండ్ దెన్ వీ కెన్ ఇమ్మీడియట్లీ స్టార్ట్ ఇన్వెస్టింగ్. విత్ ఇన్ ఒక 15 minutesలో అకౌంట్ ఓపెన్ అయిపోద్ది మన దగ్గర అయితే. 15 minutesలో అకౌంట్ ఓపెన్ అయింది. అండ్ నెక్స్ట్ సెకండ్ నుంచి ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే, బ్యాంక్ అప్రూవల్ వస్తే సరే. సో ఇన్వెస్ట్మెంట్ అయ్యింది అనుకుంటే ఆఫ్టర్ దాట్ ద ప్రాసెస్. సో ఆఫ్టర్ దాట్ మనం ఇన్వెస్ట్ చేస్తాం కదా, దీంట్లో మనకి లాంగ్ టర్మ్ పర్పస్ చూసుకుంటే ఇన్ బిట్వీన్ 12 to 15% రిటర్న్స్ సిఏజిఆర్ అయితే జనరేట్ చేస్తుంది. అంటే దీనికి ఏమన్నా ఫిక్స్డ్ లాక్డ్ ఏమన్నా పర్టికులర్లీ ఇప్పుడు నేను ఫస్ట్ మంత్ చేసిన అంటే చిట్టీలలో అయితే మనకు సర్టెన్ అమౌంట్ ఆఫ్ కావాలి అనుకున్నప్పుడు సర్టెన్ మంత్లో తీస్తేనే అప్పుడు మనకి మనీ వస్తాయి, ఎక్కువ పెరుగుతూ పోతుంది. ఫిక్స్డ్ డిపాజిట్లో అయినా లాక్ పీరియడ్ ఉంటుంది కదా, అట్లా మ్యూచువల్ ఫండ్కి కూడా ఏమన్నా అట్లా కూడా ఉంటాయి ఏమన్నా? మ్యూచువల్ ఫండ్స్లో లాక్ ఇన్ పీరియడ్ అయితే ఏం లేదు. మనము ఈరోజు ఇన్వెస్ట్ చేసి ఈరోజే విత్డ్రా కూడా చేసుకోవచ్చు. అంటే ఫండ్స్ మన యూనిట్స్ అలాట్ అయిన తర్వాత విత్డ్రా చేసుకోవచ్చు. ఓకే, దాంట్లో ప్రాబ్లం లేదు. లాక్ ఇన్ పీరియడ్ అయితే అస్సలు లేదు. కాకపోతే ఎగ్జిట్ లోడ్ అని ఉంటుంది. ఒక సర్టెన్ నెంబర్ ఆఫ్ డేస్ ఆర్ మంత్స్ అని పెడతారు. కొన్ని వాటికి 1 year ఉంటుంది. మ్యాక్సిమం 1 year వరకు ఎగ్జిట్ లోడ్ అని ఉంటుంది. 1% ఛార్జెస్ ఉంటాయి అనమాట. అదే తప్ప లాక్ ఇన్ పీరియడ్ అయితే లేదు. ఈఎల్ఎస్ఎస్ స్కీమ్స్లో మాత్రం 3 years లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. అది ఈక్విటీ లింక్డ్ ఉంటాయి అనమాట. అవి దానివల్ల ట్యాక్స్ బెనిఫిట్స్ వస్తాయి. సో దాని పర్పస్ మాత్రమే లాక్ ఇన్ ఉంటుంది. మిగతా మ్యూచువల్ ఫండ్స్లో అయితే లాక్ ఇన్ అయితే ఉండదు. ఓకే. సో ఇంకొకటి, ఈజ్ ఇట్ సేఫ్ టు ఇన్వెస్ట్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ గోల్డ్? అంటే గోల్డ్ ఎప్పుడు ప్రైస్ పెరుగుతూనే ఉంటుంది, తగ్గుతుంది. ఆఫ్ కోర్స్ తగ్గినా మళ్ళీ పెరుగుతూనే ఉంటుంది కదా. మ్యూచువల్ ఫండ్స్ని అంటే ఐ మీన్ మనీ, మన సేవింగ్స్ అన్నిటినీ కూడా మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడం బెటరా, గోల్డ్లో ఇన్వెస్ట్ చేయడం బెటరా, ఆర్ ఎల్స్ షుడ్ వి గో ఫర్ రియల్ ఎస్టేట్? ఓకే, మీరు 3-4 అసెట్ క్లాసెస్ తీసుకుంటున్నారు. గోల్డ్, రియల్ ఎస్టేట్, మ్యూచువల్ ఫండ్స్ వగైరా. ఏంటంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎమోషన్ ఉంటుంది. ఇప్పుడు గోల్డ్ తీసుకోండి, అది డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎమోషన్స్. అది ఆడవాళ్ళని అడిగి తెలుస్తుంది. అండ్ మరి కొన్న తర్వాత అమ్మాలంటే చాలా కష్టాలు పడాల్సి వస్తుంది. ఇంట్లో ఒప్పియాలి, చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. గోల్డ్ అమ్మేసుకుంటే ఒక ప్రెస్టీజ్ ఇష్యూ, అది ఒక రెస్పెక్ట్ బటన్ అది యాక్చువల్లీ. గోల్డ్ నుంచి ఆ ఎమోషన్ ఉంటుంది. రియల్ ఎస్టేట్ వచ్చేసి మనకి ఇంకా రియల్ ఎస్టేట్లో అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట. హోమ్ అంటే మనం ఉండడానికి మనము ఇల్లు కట్టుకుంటే ఓకే, కానీ రెంట్కి ఇస్తా, అలాంటి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ చూస్తా అంటే నా సజెషన్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం చాలా బెటర్, ఆర్ స్టాక్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేయడం చాలా బెటర్. ఎందుకంటే హిస్టారికల్ రిటర్న్స్ చూసుకుంటే రియల్ ఎస్టేట్ కన్నా మ్యూచువల్ ఫండ్స్లోనే ఎక్కువ రిటర్న్స్ వచ్చాయి. వీ కెన్ ఆస్క్ ChatGPT ఆర్ గూగుల్ ఆల్సో. ఇది చాలా క్లియర్గా ఉంది. కాకపోతే ల్యాండ్ అనేది కనిపిస్తూ ఉంటుంది, అది ధైర్యం ఉంటుంది. అవునవును, కనిపించేది ముందుంటే ఒక ధైర్యం ఆటోమేటిక్ ధైర్యం ఉంటుంది. కాబట్టి ఎక్కువ ప్రిఫర్ చేసేది ల్యాండ్కి వెళ్తారు. ల్యాండ్ కూడా చాలా ఉంటాయి మనకు నెగిటివ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ తీసుకుందాం. ఇప్పుడు ఎవరినైనా అడగండి, వాళ్ళకి ల్యాండ్ ఉంటే సెల్ చేయగలుగుతారా? లిక్విడిటీ ప్రాబ్లం అయితే చాలా పీక్స్లో ఉంది ఇప్పుడు ప్రెసెంట్. ఒక ఇండివిజువల్కి బయట ఒక 10 crores 20 crores ఆఫ్ ల్యాండ్స్ ఉంటాయి, ప్రాపర్టీస్ ఉంటాయి. కానీ నెలకు ఖర్చులు ఉంటాయి కదండి. అది తీర్చుకోవాలంటే చాలా కష్టాలు పడుతుండే. దట్ ఈస్ కాల్డ్ లిక్విడిటీ ప్రాబ్లం. అదే మనము మ్యూచువల్ ఫండ్స్లో అయితే మనం ఇష్టం ఉన్నప్పుడు విత్డ్రా చేసుకొని వాడుకోవచ్చు అనమాట వాటిని. ఓకేనా? అండ్ ఇంకోటి రియల్ ఎస్టేట్లో ఏంటంటే లిటిగేషన్స్ ఉంటాయి. సో మెనీ ఆఫ్ లిటిగేషన్ ఇప్పుడు ఈ మధ్య ఇంకా ఎక్కువైనా యాక్చువల్ చెప్పాను. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ నువ్వు కొన్న యూనిట్స్కి నాదే అని చెప్పి వాడు రాడు. లిటిగేషన్స్ ఉంటాయి. అండ్ దీనిలో రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఉంటాయి. ల్యాండ్స్లో దీనిలో రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఉండవు. అండ్ మనము ఇక్కడ ఇప్పుడు ఒక ల్యాండ్ని సెల్ చేయాలనుకుంటే చాలా ప్రాసెస్. మధ్యలో బ్రోకర్ పెట్టుకోవాలి, సెల్లర్ ఉన్నాడు, బయర్ ఉన్నాడు కనుక్కోవాలి. ఓకేనా? ఇదంతా పెద్ద ఈకోసిస్టమ్ నడుస్తూ ఉంటుంది బయట.
దీంట్లో మనం సింగిల్ ట్యాప్ అనే యాప్లో ఒక చిన్న సెల్ బటన్ ఉంటుంది, అది కొడితే మనకు అయిపోద్ది. డైరెక్ట్ ఆటోమేటిక్గా సెల్ అయిపోతుంది, మీ అమౌంట్ మీకు వచ్చేస్తుంది. అండ్ ఆల్సో రియల్ ఎస్టేట్లో రెంటల్ ఈల్డ్స్ ఉంటాయి కదా, అవి మనకి 3 to 4% కంటే ఎక్కువ ఉండవు. రెంటల్ ఈల్డ్ కంటే కంపేర్ చేస్తే మనకి ఇక్కడ 14%, 13% దాకా రిటర్న్స్ వస్తాయి, కంపారిటివ్గా చెప్తున్నా. సో ఎటు చూసుకున్నా మనం ఉండడానికి ఒక ఎమోషన్ ఇల్లు కాబట్టి కొనుక్కోవచ్చు, కానీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ రియల్ ఎస్టేట్ అయితే కొంచెం డౌట్ చేయొచ్చు. అంటే మీరు టోటల్గా రియల్ ఎస్టేట్ మానేయాలని చెప్పట్లేదు, మీరు కొంచెం పెట్టుకొని కొంచెం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోండి, బెటర్గా ఉంటుంది, లిక్విడిటీ అండ్ ప్రాబ్లమ్స్ రాకుండా. అండ్ గోల్డ్ ప్లీజ్. గోల్డ్ వచ్చేసి ఏంటంటే స్టోరేజ్ ప్రాబ్లం ఫస్ట్. ఓకే. అండ్ గోల్డ్ రిటర్న్స్ కూడా మనకి ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ వచ్చే రిటర్న్స్లో హాఫ్ వస్తాయి. ఓకే, అంటే 7-8% వస్తుంది. అంటే మనం పెట్టిన మనీకి ఎక్కువ అంటున్నారా? ఓకే. యాన్యువలైజ్ రిటర్న్స్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, లాస్ట్ హిస్టారికల్ రిటర్న్స్ ఒక 25 years తీసుకుంటే మనం, ఓకే, అది ఆర్బీఐ డేటా ఉంది, మనం ప్రజెంట్ చేయొచ్చు. అండ్ అది వచ్చేసి మనకి ఏంటంటే 7-8% కంటే ఎక్కువ రిటర్న్స్ ఇవ్వలేదు. ఓకే, అంటే ఇట్ విల్ జస్ట్ బీట్ ద ఇన్ఫ్లేషన్. అండ్ మనకి ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ చూసుకుంటే ఈజీగా 14%, 13%, 15% ఇలా ఆన్ అన్ యావరేజ్ వస్తూ ఉంటాయి పెట్టిన మనకి. సో మనకు గోల్డ్లో ఇన్వెస్ట్ చేయాలి, కానీ ఎక్సెసివ్గా ఇన్వెస్ట్ చేయొద్దు. గోల్డ్లో అవసరం ఉన్న దగ్గర గోల్డ్ తీసుకోవాలి, మిగతాది మనము మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. అండ్ ఆల్సో రీసెంట్గా మీరు చెప్పారు కదా మీ ఎంగేజ్మెంట్ అయింది అండ్ ఆల్ దోస్. సో మరి మీ పెళ్ళికి మీరు గోల్డ్ తీసుకుంటారా, మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తారా? వాట్ యు ఆర్ డూయింగ్ అబౌట్ దట్? సో నేనేం చేశానంటే అవసరం ఉన్న అందరూ గోల్డ్ కొనండి అని చెప్పాను, మిగతా అమౌంట్ మొత్తం మనము మ్యూచువల్ ఫండ్స్లో పెడదాము అని చెప్పాను అన్నమాట. సో ఏంటంటే ఇప్పుడు మనకి నార్మల్గా జస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ 50 lakhs మనము గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తాం అనుకోండి, మనకు ఒక 50 tulas ఆఫ్ గోల్డ్ వస్తుంది అనుకోండి, జస్ట్ రఫ్ క్యాలిక్యులేషన్. ఒక 5 years తర్వాత 50 tulas గోల్డ్ 51 tulas అవుతుందా? నో అసలు అంతే ఉంటుంది. మహా అయితే వేసుకునే కొద్దీ తగ్గుతా ఉంటుంది కదా, ఇంకా రేట్ పెరిగే కొద్దీ మనం కొనే క్యాపిటల్ తగ్గుతుంది, కానీ ఫిజికల్ గోల్డ్ తీసుకుంటాం అనుకో 51 tulas విల్ నాట్, అంటే ప్రొడ్యూస్ చేయదు, ఇంకా ఎక్కువ ప్రొడ్యూస్ చేయదు. అదే 50 lakhs మనం మ్యూచువల్ ఫండ్స్లో పెట్టామనుకోండి, దీనిలో SWP అని ఉంటుంది, ఓకే, అండ్ STP అని ఉంటుంది. ఓకే. ఇప్పుడు సిస్టమేటిక్ విత్డ్రావల్ ప్లాన్ పెట్టుకుంటే మన బ్యాంక్ అకౌంట్కి వచ్చి పడతాయి పెన్షన్ లాగా. సో దాంతో గోల్డ్ కొను. ఫర్ ఎగ్జాంపుల్ 50 lakhs ఉన్నాయి అనుకోండి మీ మ్యూచువల్ ఫండ్స్లో, 30,000 దాకా SWP పెట్టుకొని మనము బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఓకే, 30,000 ఎవ్రీ మంత్ గోల్డ్ కొనవచ్చు. అలా నువ్వు నెక్స్ట్ 30 years కంటిన్యూ చేసావు అనుకో, యూ కెన్ అక్యుములేట్ 100 tulas ఆఫ్ గోల్డ్. ఓ, ఇప్పుడు మనకి స్టార్టింగ్లో కొంటాం 50 tulas వచ్చేస్తుంది కదా, అండ్ ఇప్పుడు అది సేమ్ నువ్వు 30 years కంటిన్యూ చేస్తే నీకు 100 tulas గోల్డ్ వస్తుంది. ఓకే, అది ఇంకా నువ్వు లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయొచ్చు. అచ్చా. యూ కెన్ పాస్ ఇట్ ఆన్ టు ద లెగసీస్, అంటే మీ కొడుకుల కూడా పాస్ అని చేసుకుంటూ, అంటే మ్యూచువల్ ఫండ్లో వచ్చే పెట్టిన మనీ నుంచి వచ్చే మనీనే దాని రిటర్న్ పెరుగుతా పోతుంటుంది. ఓకే. లేకపోతే మనం ఇంకో దీనిలో బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఏంటంటే STP, సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ అని ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తావు అనుకో, దాన్ని STP అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఓకే, ట్రాన్స్ఫర్ టు ఏం చేస్తామంటే గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, డిజిటల్ గోల్డ్, ఇది డైరెక్ట్ నువ్వు డిజిటల్ గోల్డ్ కొనొచ్చు. డిజిటల్ గోల్డ్, ఓకే, డిజిటల్లో కూడా మనం గోల్డ్ కొనేచ్చు, దాంట్లో డిజిటల్ గోల్డ్ కొనొచ్చు. సో మనకు స్టోరేజ్ చేసుకోవడానికి లాకర్లో అవసరం లేదు, బ్యాంక్లో లాకర్ తీసుకోవాల్సిన అవసరం లేదు, దాని సెక్యూరిటీ గార్డ్గా మనము భయపడాల్సిన అవసరం ఉండదు. ఎవ్రీథింగ్ విల్ బి ఇన్ డిజిటల్. ఇంకోటి మనకి మేకింగ్ ఛార్జెస్, GST ఇవన్నీ పడవు. సో మనము ట్రాన్స్ఫర్ కొడుతూ ఉన్నాం అనుకోండి, ఏంటంటే రెగ్యులర్గా గోల్డ్ అక్యుములేట్ అవుతూ ఉంటుంది. ఇన్ కేస్ నీకు సడన్గా గోల్డ్ కావాలనుకోండి, ఆ గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ నమ్మేసి బయట ఫిజికల్ గోల్డ్ కొంటే అయిపోతుంది. ఓకే, ఇది సింపుల్ ప్రాసెస్, గోల్డ్ మెయింటెనెన్స్కి చాలా సింపుల్ ప్రాసెస్ ఇది. సో ఓకే, రీసెంట్గా వన్ ఆఫ్ మై ఫ్రెండ్, అంటే మా ఫ్రెండ్ వాళ్ళది అపార్ట్మెంట్ ఉంది, వాళ్ళకి 1 crore కార్పస్ ఫండ్ ఏదో ఉందంట, దాన్ని మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేద్దాము అనే థాట్ ఏదో చెప్పిండే. సో వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ థింగ్, దాని నుంచి రిటర్న్స్ ఏంటి, కార్పస్ అంటే ఏంటి, ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం కరెక్టా? సో ఎవ్రీథింగ్ ఒకసారి ఇన్ డీటెయిల్గా అది కూడా ఒకసారి చెప్తారు. యాక్చువల్గా ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి కదా, వాటిని కార్పస్ ఒక అపార్ట్మెంట్ వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే దే హ్యాస్ టు రిజిస్టర్ యాజ్ ఎ సొసైటీ అనమాట. ఓకే, దెన్ ఓన్లీ అంటే సొసైటీ ద్వారానే ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటుంది అపార్ట్మెంట్స్ వాళ్ళు. అండ్ ఏంటంటే నార్మల్ జనరల్గా హైదరాబాద్ ఉన్న ప్రతి ఒక్క అపార్ట్మెంట్స్ ఏంటంటే దే గో విత్ ఫిక్స్డ్ డిపాజిట్. 1 crore తీసుకెళ్ళి ఫిక్స్డ్ డిపాజిట్లో వాడేస్తారు వాళ్ళు, అండ్ ఎక్కువ వాడరు కూడా దాన్ని. అండ్ అంటే ఫిక్స్డ్ డిపాజిట్లో మీకు తెలిసిందే రిటర్న్స్ ఎలా వస్తాయో, 5-6% కంటే ఎక్కువ రావు. అవునవును. సో వాళ్ళు
చెప్పాలంటే ఆ ఇన్ఫ్లేషన్ కూడా బీట్ చేయలేకపోద్ది ఫిక్స్డ్ Present. డిపాజిట్ అనేది ఆహా. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఇది. అండ్ రీసెంట్గా జరుగుతుంది ఏంటంటే సొసైటీస్ ఆర్ స్టార్టెడ్ ఇన్వెస్టింగ్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్. సో వాటికి ఏంటంటే రిస్క్ తీసుకోకుండా బేసిక్ బాండ్స్ అండ్ డెట్ ఇన్స్ట్రుమెంట్స్లో ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి 10%, 11% దాకా రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. వెరాజ్ 5-6% ఓకే. కంపారిటివ్గా మనకి చాలా ఎక్కువ రిటర్న్స్ జనరేట్ చేస్తుంది. ఓకే. సేమ్ సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఫిక్స్డ్ డిపాజిట్లో ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళ 1 crore క్యాపిటల్ డబుల్ అవ్వడానికి 11 years 12 years పడుతుంది. సేమ్ అదే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే సేమ్ లెవెల్ ఆఫ్ రిస్క్ అంటే డెట్ ఇన్స్ట్రుమెంట్స్లో రిస్క్ చాలా తక్కువ ఉంటుంది, అసలు రిస్క్ లేదని చెప్పుకోవచ్చు. ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి సేమ్ ఒక 7-8 yearsలో డబుల్ అవుద్ది. ఓకే. సేమ్ అమౌంట్ డబుల్ అవ్వడానికి అక్కడ 11 years పడితే ఇక్కడ 7-8 years పడుతుంది మనకు అంతే. సో వాళ్ళకి తొందరగా కార్పస్ అమౌంట్ డబుల్ అవ్వడం స్టార్ట్ అవుద్ది. దానివల్ల వాళ్ళకి బెనిఫిట్స్ ఏందని మీరు అడగొచ్చు. వాళ్ళ మెయింటెనెన్స్ ఛార్జెస్ తగ్గుతాయి. వాళ్ళకి అపార్ట్మెంట్ విత్డ్రా చేసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 crore డబుల్ అయింది అనుకోండి, 1 crore అయింది, దే విల్ గో విత్ సోలార్ ప్యానల్స్. వాళ్ళు అదే దాన్ని ఇంకొంచెం సొసైటీ డెవలప్మెంట్కి యూజ్ చేసుకోవచ్చు. అండ్ సేమ్ మీరు అడుగుతారు, జస్ట్ క్వశ్చన్ చెప్తున్నా, ఇది పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అండి. ఇక్కడ ఇలా 1 crore వాళ్ళు జస్ట్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళకి ఒక 30 years or 40 years తర్వాత దే కెన్ ఏబుల్ టు జనరేట్ 250 crores. ఇట్స్ పవర్ ఆఫ్ కాంపౌండింగ్. ఓకే. ఇది ఒకసారి ఇన్ డీటెయిల్గా ఒకసారి ప్రాపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇప్పుడు 1 crore అనేది లంసమ్ ఇన్వెస్ట్ చేశారనుకోండి, లాంగ్ టర్మ్ పర్పస్ కాబట్టి యూ కెన్ గో విత్ బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్ ఓకే. ఆర్ మల్టీ అసెట్ అలొకేటర్ ఫండ్స్ ఉంటాయి. ఓకే. దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే మనకి 13-14% రిటర్న్ వస్తుంది ఓకే. మనం ఇన్వెస్ట్ చేసిన దాని మీద ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. అంటే మనము కార్పస్ ఫండ్ కాబట్టి ఎలా ముట్టుకోము మ్యాక్సిమం, విత్డ్రా అంటే ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది మనం 50 years పెట్టినా 40 years పెట్టినా ఇట్ కాంపౌండ్ అవుతూ ఉంటుంది రిటర్న్స్ అనేవి. ఓకే. సో దానివల్ల వాళ్ళకి కార్పస్ అమౌంట్ 250 crores దాకా అక్యుములేట్ అవ్వచ్చు ఓవర్ పీరియడ్ ఆఫ్ 40 years or 50 years. ఓకే. అంటే పెట్టిన తర్వాత ఒక 40 years తర్వాత అంత అవుతుంది. అంత అవుతుంది. ఒకవేళ మనం మధ్యలోనే తీసుకోవాలి అనుకుంటే అట్లా తీసుకునే ఛాన్స్ ఉంటుంది. తీసుకుంటే మళ్ళీ 250 crores అవ్వదు అది. ఓకే. ఓకే. అంటే ఇప్పుడు మ్యూచువల్ ఫండ్కి కూడా ప్లానింగ్స్ ఉంటాయి కదా, సంథింగ్ ఇప్పుడు లైక్ ఫిక్స్డ్ డిపాజిట్కి ప్లానింగ్స్ ఉన్నట్టు అట్లా ఉంటాయా మ్యూచువల్ ఫండ్లో కూడా? ప్లాన్స్ అంటే ప్లాన్స్ ఉండవు, దీనిలో స్కీమ్స్ ఉంటాయి. స్కీమ్స్ లైక్ దట్. అంటే స్కీమ్ అనేది ఏంటంటే ఒక్కొక్క ద వే ఇది ఇన్వెస్ట్ అనేది డిఫర్ అవుతూ ఉంటుంది ఒక్కొక్క దానికి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 3 types ఆఫ్ క్యాప్స్ ఉంటాయి, లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్. ఓకేనా. తర్వాత సెక్టోరియల్ ఫండ్స్ అని ఉంటాయి, తర్వాత థిమాటిక్ ఫండ్స్ ఉంటాయి, ఇలా అనమాట. కొన్ని ఇండస్ట్రీ స్పెసిఫిక్ ఫండ్స్ ఉంటాయి. ఇవన్నీ డిఫరెంట్ స్కీమ్స్ అనమాట. ఓకే. సో ఇప్పుడు బేసిక్గా ఎర్లీ ఏజ్లో ఎర్న్ చేసే వాళ్ళైనా ఇప్పుడు ఎర్న్ చేస్తున్న వాళ్ళకైనా కూడా వాళ్ళు ట్రేడింగ్లో ఇన్వెస్ట్ చేయడం అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇప్పుడున్న యంగ్ జనరేషన్ రిస్క్ తీసుకోవడానికి చాలా ఎక్కువ ఇష్టపడతారు. అండ్ మీకు తెలుసా డ్రీమేర్ అనే యాప్, బెట్టింగ్ యాప్ ఉంటుంది, హైయెస్ట్ రిస్క్ అది బెట్టింగ్. అవును. దానికి 21 crores డౌన్లోడ్స్ ఉన్నాయి. 21 crore మెంబర్స్ ఆర్ ఇన్వెస్టింగ్ అనుకుందాం. మ్యూచువల్ ఫండ్స్ లో ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకుంటారు మీరు? ఎంత మంది ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకుంటారు హోల్ ఇండియాలో? హోల్ ఇండియాలో అరౌండ్ 10 crore అరౌండ్ 5 crore. 5 crore పీపుల్ ఇన్వెస్ట్ చేస్తున్నారు మ్యూచువల్ ఫండ్స్ లో. దీన్ని రిస్క్ అంటున్నాం. 21 crores ఆర్ రిస్కింగ్ దేర్ మనీ ఇన్ బెట్టింగ్ యాప్స్ లో. సి ద కాంట్రాస్ట్. అంటే మీరు ఇంకో యాంగిల్ చూసుకుంటే మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ ఎంత పెద్దదని కూడా చూసుకోవచ్చు, ఎంత స్కోప్ ఉంది. ఇంకా 5 crores ఇన్వెస్ట్ చేస్తున్నారు ఇప్పుడు ఎట్ ప్రజెంట్. అండ్ 21 crores అంటే ఇంకా 4 times 5 times ఈజీగా అవ్వచ్చు ఎట్టున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో మాత్రమే. ఓకే. సో ఇప్పుడు బేసిక్గా జనాలు వాళ్ళకి వచ్చే మనీ కంటే కూడా దెల్ టేక్ లోన్స్, బ్యాంక్స్ కానీ సమ్ అదర్ ప్రైవేట్ కంపెనీస్ లైక్ వాళ్ళు అందులో డబ్బులు తీసుకొని చాలా కోల్పోతారు, ఆర్ లైక్ బర్డెన్ ఎక్కువ అవుతుంది కదా. అలాంటి వాళ్ళు వచ్చి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసి విల్ దే కమ్ ఓవర్, అంటే వాళ్ళు ఓవర్కమ్ చేయగలరా వాళ్ళ లోన్స్? ఫస్ట్ ఒక ఫైనాన్షియల్ ప్లాన్ చేసేటప్పుడు ఏంటంటే మీకు అప్పులు ఉంటే ఫస్ట్ అప్పులు తీసేసుకోవాలి, దాని తర్వాత ఇన్వెస్ట్మెంట్ చూడాలి. ఓకే. దిస్ ఇస్ సేవింగ్ ప్లాన్. మీకు సేవింగ్స్ ఉంటే దానికి సొల్యూషన్ మేము ఇస్తాం. ఫస్ట్ అప్పులు ఉంటే ఫస్ట్ అప్పులు అయిపోట్టుకోవాలి. ఫస్ట్ అప్పులు ఉంటే అప్పులు తీర్చిన తర్వాతనే వచ్చి మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయండి అంటారు. అప్పులు పెట్టుకొని నేను మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటా అంటే కాదు. సో ఫర్ ఎగ్జాంపుల్ లేకపోతే ఇప్పుడు బ్యాంక్లో లోన్ ఉందనుకోండి, ఆన్ స్పాట్ వాడికి 1 lakh ఇన్కమ్ వస్తుంది, బ్యాంక్ ఈఎంఐ 20,000,
అది కట్టేసిన తర్వాత కూడా మిగిలిన అమౌంట్ ఉందనుకోండి, అప్పుడు యూ కెన్ గో ఫర్ మ్యూచువల్ ఫండ్స్. ఓకే. ఓకే. సో, ఇంకొక క్వెషన్ ఏంటంటే, మ్యూచువల్ ఫండ్స్ ఎందుకు రిటర్న్స్ ఇన్ని వస్తది? అంటే ఇప్పుడు ఎట్లా మనీ మనకు రిటర్న్ ఇంతొస్తుంది? యాహ్! ఇదేంటంటే డైరెక్ట్‌లీ లింక్డ్ టు బిజినెస్ కదా! ఓకే. మనం డైరెక్ట్‌లో మీరు బిజినెస్‌లో ఇన్వెస్ట్ చేస్తే దే విల్ హ్యావ్ గ్రోత్ ఉన్నప్పుడు వాటికి మనీ వాళ్ళు గ్రోత్ అయినప్పుడు వాళ్ళ ప్రాఫిట్స్ పెరుగుతాయి. ఓకే. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఒక సర్టెన్ కంపెనీలో మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసినా అనుకుందాం. ఫర్ సమ్ ఎక్స్ అమౌంట్. ఆ ఎక్స్ అమౌంట్ డబుల్ అవ్వడానికి దాని వెనక జరిగే థింగ్స్ ఏంటి అసలు బేసిక్‌గా? సింపుల్ అండి. ఇప్పుడు నేను మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నా అంటే డైరెక్ట్ ఒక కంపెనీలో ఇండైరెక్ట్‌గా ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నట్టే. ఓకే. ఇండైరెక్ట్‌గా ఒక కంపెనీలో యు ఆర్ ఓనర్. సో, ఆ కంపెనీ అనేది మల్టీఫోల్డ్ అయిందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 100 క్రోర్స్ జనరేట్ చేస్తున్న కంపెనీ నెక్స్ట్ డే 200 క్రోర్స్ జనరేట్ చేస్తుందనుకోండి ప్రాఫిట్స్. అప్పుడు నువ్వు పెట్టిన క్యాపిటల్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. దానివల్ల మీకు వాల్యుయేషన్స్ అని పెరుగుతాయి కంపెనీది. కంపెనీ వాల్యుయేషన్స్ పెరిగితే నువ్వు హోల్డ్ చేస్తున్న మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ వాల్యూ కూడా పెరుగుతుంది. సో, దానివల్ల మనకి 100 రూపీస్ పెడితే 200 రూపీస్ అయిందనుకోండి యూనిట్స్ వాల్యూ, మనకి 100% ప్రాఫిట్. మనం పెట్టింది 100 రూపీస్. అచ్చా! సో, ఇంకోటి ఏంటంటే బేసిక్‌గా మనము ఒక యావరేజ్‌గా మనం ముందనుకున్నట్టు 30,000 ఎర్న్ చేసే వ్యక్తికి అన్ని ఖర్చులు అన్నీ పోగా వాడికి 5,000 మిగులుతున్నాయి అనుకుందాం మంత్‌లో. ఓకే. అలాంటి వ్యక్తి మీ దగ్గరకొచ్చి నేను మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంటున్నా అంటే వాట్ విల్ యూ సజెస్ట్? ఎంత పెట్టమంటారు? పెట్టమంటారా లేదా అసలు? ఫస్ట్ థింగ్ మనము ఒక 30,000 ఎర్న్ చేసిన పర్సన్ అనుకోండి. తనకి ఫస్ట్ ఏంటంటే దే హ్యావ్ టు సేవ్ అట్లీస్ట్ 10% అని నేను సేవ్ చేయమని చెప్తా. అట్లీస్ట్ 10% ఆఫ్ దేర్ ఎర్నింగ్ మనీ. మినిమం అది. అంటే తను ఇంకా స్లాబ్ పెంచుకోవచ్చు. 20%, 30% కూడా పెంచుకోవచ్చు. ఎందుకంటే ఇన్వెస్ట్ చేయడం వల్ల ఏమవుద్దంటే మీ మనీ నీకోసం వర్క్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అది స్టార్ట్ చేసింది అనుకోండి, వాళ్ళు వర్క్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు కొన్ని రోజులు అయిన తర్వాత. సో, ఫస్ట్ 5,000 అని ఒక మైండ్లో పెట్టుకొని రాకండి. మీరు ఫుల్లెస్ట్ సేవ్ చేయగలిగితే అంత సేవ్ చేయండి. ఓకే. తర్వాత ఖర్చు పెట్టుకోండి. సో, ఏంటంటే ఇప్పటి నుంచి థింక్ చేయడం స్టార్ట్ చేయాలి. మీ మనీ మీకోసం వర్క్ చేస్తే యూ విల్ బీ ఫ్రీ వన్ డే. ఓకే. 10 ఇయర్స్ కావచ్చు, 15 ఇయర్స్ కావచ్చు. కానీ టైం పడుతుంది. పట్టినందువల్ల విల్ సీ వర్త్. ఎందుకంటే మనీ వర్క్ చేస్తుంటే నువ్వు ఖాళీ కూర్చోవచ్చు. యూ విల్ ఎంజాయ్ యువర్ లైఫ్ టైం. అంటే అట్లా అని చెప్పి మీరు డైరెక్ట్ ఇన్వెస్ట్ చేసి ఎంజాయ్ చేయండి అని చెప్తున్నారా? ఇన్వెస్ట్ చేసి ఎంజాయ్ చేయండి, కానీ ఇప్పుడు కాదు, ఫ్యూచర్లో. ఓకే. సో, ఇంకొకటి ఫర్ సపోజ్ నేనే అనుకుందాం. నేను ఒక 1 CR హిట్ చేయాలి అనుకున్నా రోడ్ ఫర్ ద ఫైనాన్షియల్ థింగ్. సో, వాట్ విల్ యూ సజెస్ట్ ఫర్ మీ టు హౌ టు గెట్ దట్ 1 CR? 1 CR మీకే పెద్ద క్వశ్చనే, బట్ ఎవ్రీ యంగ్ పర్సన్, ఎవ్రీ మిడిల్ క్లాస్ ఉన్న యంగ్ పర్సన్, ప్రతి ఒక్కరికి ఫ్యామిలీ ఉన్న ఏజ్ అయినా సరే, ఏజ్ బ్రాకెట్ అయినా సరే 1 crore ఈజ్ ఎ డ్రీమ్ ఫిగర్. ఆబ్వియస్లీ డ్రీమ్ ఫిగర్ అది. ఎంత అంటే వాడు మనీ మీద ఆశ లేకపోయినా 1 crore అంటే ఒక 1 కన్నులో హ్యాపీనెస్గా అనిపిస్తుంది. అవును. అది డ్రీమ్ ఫిగర్. కాబట్టి మా దగ్గర కూడా చాలా ప్రాపర్ ప్లాన్స్ ఉన్నాయి. మనం వాటిపైన వర్క్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం 15,000 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకోండి ఎవ్రీ మంత్. అలా 15 years కంటిన్యూ చేస్తే మనకి 1 crore అక్యుములేట్ అయిపోద్ది. ఓకే. ఆర్ ఎల్స్ 11,000 పర్ మంత్ ఎవ్రీ ఇయర్ ఇంక్రీస్. దీనికి టాప్అప్ అంటారు. ఓకే. SIP 11,000, టాప్అప్ 1100. ఓకే. ప్లే చేసుకున్నా కూడా మనకి 15 yearsలో 1 crore జనరేట్ చేయొచ్చు. 15 years పక్కా. ఇట్ విల్ టేక్ 15 years, బట్ విల్ రీచ్ ద ఫిగర్ ఆఫ్ 1 crore. ఓకే. ఆ 1 crore మనకు ఎంత కష్టమైనా సరే 1 crore ఎండ్ చేసేంత కష్టం అవుద్ది. తర్వాత ఎవ్రీ 5 years యువర్ క్యాపిటల్ విల్ బి డబుల్డ్. అంటే 5 years డబుల్ అవుద్ది. జస్ట్ కౌంట్ చేసుకోండి. 15 years అయింది, 15 years అయిపోయింది, మీరు 1 crore వచ్చేసింది. మీరు ఇంకా SIP చేయడం స్టాప్ చేస్తారు. కట్టట్లేదు. 5 years అంటే 20 years తర్వాత మీ క్యాపిటల్ ఎంత ఉంటుంది? డబుల్ అవుతుంది. అంటే 2 CR అవుతుంది. 25 yearsకి సింపుల్. 20 yearsకి ఇంకో 5 years యాడ్ చేస్తారు. 4 అయింది. 25 yearsకి 4 crores అవుతుంది. ఓకేనా? 30 yearsకి 4 + 4 8 అవుతుంది. 35 yearsకి 8 + 8 16. 16 + 16 32. 32 like 30 60 + 6 6. మీరేం చేస్తున్నారా? 22. మీరేమైనా చేస్తున్నారా?
ఏం ఏం లేదు. లేదులే. బట్ ఎట్ ద 40 అంటే ఇయర్స్ ఫస్ట్ 1 crore అయ్యే వరకు మీకు కష్టాలుంటాయి. దాని తర్వాత తర్వాత మాత్రం 1 మనకు crore విల్ యాడ్ ఆన్ అవుతూ ఉంటాయి. అలా అన్నమాట. మీకు ఎంత అంటే 40 ఇయర్స్‌కి ఈజీగా మీరు 200 crores టచ్ అవుతారు. 40 ఇయర్స్ అంటే మనం పెట్టిన ఫస్ట్ అమౌంట్ నుంచి టిల్ ద 1 crore 1 crore కాస్త 40 ఇయర్స్ అవ్వాలి. 15th ఇయర్ నుంచి 40 ఇయర్స్ అవుతాయి. 40 నుంచి 40 అయిపోతే అప్పుడు they'll get a మంచి అమౌంట్ వస్తది వాళ్ళకి. క్రేజీ అమౌంట్ వస్తది. ఇన్వెస్ట్ చేయగలగాలి మనం. ఇన్వెస్ట్ చేయగలగాలి. దీంట్లో ఇది కూడా ఒక స్పిరిచువల్ ప్రాసెస్ అన్నమాట. ఇన్వెస్టింగ్ ఈజ్ ఎ స్పిరిచువల్ ప్రాసెస్. మనకి పేషెన్స్ ఉండాలి, నమ్మకం ఉండాలి, అది కంటిన్యూటీ ఉండాలి మనం చేసే దాంట్లో. ఓకే. లేకపోతే అవ్వదు. లేకపోతే అదవ్వదమ్మా. ఓకే. ఇంకో క్వశ్చన్ ఏంటంటే రీసెంట్లీ మా ఫ్రెండ్స్ 2 ఆఫ్ మై ఫ్రెండ్స్ హావ్ బీన్ మ్యారీడ్ అనమాట. వాళ్ళకి ఆల్రెడీ చిల్డ్రన్స్ కూడా పుట్టేశారు. అలాంటి ఒక కపుల్కి అంటే ఇప్పుడిప్పుడే పెళ్లి చేసుకున్న కపుల్కైనా కూడా వాళ్ళకి ఒక ఫైనాన్షియల్కి ఒక ప్లాన్ ఉండాలనుకో. అంటే ఇప్పుడు డైపర్స్ కొనాలనుకున్నా చాలా రేట్స్ ఉన్నాయి బయట, చాలా దారుణంగా ఉన్నాయి. వచ్చే మనీ ఆల్మోస్ట్ పిల్లాడికే అయిపోతున్నాయి. స్కూల్ ఫీజు ఇంకా స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ చేసినంటే ఇంకా 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 పెరుగుతూనే ఉంది ఇప్పుడున్న జనరేషన్కి. సో వాళ్ళకంటూ ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉండాలనుకుంటే, ప్లాన్ ఉండాలనుకున్నా ఎట్లా స్టార్ట్ చేస్తే బెటర్? ఎక్కడి నుంచి ప్లాన్ చేసుకుంటూ వస్తే బెటర్ వాళ్ళు? సో ఏంటంటే ఎవరైనా పిల్లలు ప్లాన్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళకి ఎంత ఖర్చు వద్దు ముందే ఎక్స్పెక్ట్ చేసుకుని పెట్టుకోవాలి. ముందే ప్లాన్ అంటే బెస్ట్. సో వాళ్ళకి ఒక 20,000 per month, 10,000 per month వీటికి కావాలనుకోండి. సో వాళ్ళు ఏం చేయాలంటే దే హ్యాస్ టు ఇన్వెస్ట్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ ఎ కార్పస్ ఆఫ్ 30 lakhs. 30 lakhs ఇన్వెస్ట్ అంటే వాళ్ళకి కార్పస్ ఉంటాయి. ఓకే. సో ఆ 30 lakhs నుంచి రెగ్యులర్గా విత్డ్రా చేసుకోవచ్చు. 20,000, 15,000 అలా. సో వాళ్ళు డైరెక్ట్ ఇన్వెస్ట్ చేసి ఎవ్రీ మంత్ అందులో నుంచి విత్డ్రా చేసుకోవచ్చు. యూ మీన్ లైక్ 30 lakhs నుంచి డిడక్ట్ అవుతుందా, లేకుంటే 30 lakhs ఎన్ చేసిన మనీ నుంచి డిడక్ట్ అవుతుంది? బోత్ ఇంక్లూడింగ్ బోత్ ఇట్ విల్ బి. అది మనీ లైఫ్ లాంగ్ వస్తుంది 15,000. ఓకే. దీనికి ఏమైనా గవర్నమెంట్ స్కీమ్స్ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా దీని వెనక? పిల్లల కోసం అయితే సుకన్య సమృద్ధి యోజన, స్మార్ట్ స్కాలర్ అని చెప్పి SBIలో ఉంటుంది. వాటిలో మనకి 7%, 8% కంటే ఎక్కువ రాదు. అంటే 10% వస్తుంది. కానీ మ్యూచువల్ ఫండ్స్లో బ్యూటీ అదే 14-15% వస్తుంది. మ్యూచువల్ ఫండ్ ఈజ్ ద కింగ్ ఆఫ్ ఆల్ ఇన్వెస్ట్మెంట్స్. మ్యూచువల్ ఫండ్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ ఫైనాన్షియల్ రిసోర్స్ ఇన్ ద వరల్డ్. రీటైల్ ఇన్వెస్టర్స్కి తెలియక ఇవన్నీ చేస్తుంటారు. ఇప్పుడు మేము వచ్చింది కూడా అందుకే, ఫైనాన్షియల్ లిటరసీ పెంచాలి. మహబూబ్నగర్లో ఫైనాన్షియల్ లిటరసీ పెంచాలి. వీఆర్ ఆన్ ఇట్. మనం ఇప్పుడు మాట్లాడుకుంటుంది కూడా అందుకే. ఓకే. సో ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఫస్ట్ సపోజ్ ఇప్పుడు నాకు ఎవరైనా పుట్టిన వాళ్ళకి ఒక బేబీ ఉందనుకుందాం. వాళ్ళకి 18 years వచ్చిన 21 years వచ్చిన తర్వాత పెళ్లి చేయాలంటే ఇప్పుడున్న టైంలోనే 50 lakhs లైక్ ఇట్లా పెడితే అని పెళ్ళి అవుతలేదు బేసిక్గా. సో వాళ్ళ మ్యారేజ్ ప్లాన్ మనం ఇప్పటి నుంచే ప్లాన్ చేయాలనుకుందాం. సో వాళ్ళకి ఎలాంటి స్కీమ్ ఉంటే బెస్ట్, ఎంత ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళు ఆ టైంకి అప్పుడున్న ఇన్ఫ్లేషన్కి ఆ అమౌంట్ రీచ్ అయ్యి దెల్ ప్లాన్ దెమ్సెల్స్ అట్లా. ఓకే. సేమ్ ఇప్పుడు 1 crore అనే కాన్సెప్ట్ మాట్లాడుకున్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1 crore అవుతుంది. ఓకే. 1 crore ఇస్ ఫర్ 15 years. 15 yearsకి ఇప్పుడు మనం ఇన్వెస్ట్ చేసింది 15 years తర్వాత అది 1 year అవుతుంది. సో దిస్ విల్ అప్లై సేమ్ ఇది అప్లై చేసుకోవచ్చు. మనం అప్పుడు అది విత్డ్రా చేసుకొని పెళ్లి చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం చూడండి, 15 years తర్వాత 1 crore వచ్చిందని చెప్పి పెళ్లి చేసేసారు అనుకోండి, యూ విల్ లూజ్ ద నెక్స్ట్ 200 crores. ఓకే. అర్థమైనా? యా. కమింగ్ టు ఇంకొక టాపిక్ ఏంటి అంటే, నెక్స్ట్ థింగ్ అంటే మేము బయట కనుక్కుంటున్న టైంలో మాకు ఒక NGOs తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని అడిగితే వాళ్ళు కూడా ఇందులో ఇన్వెస్ట్ చేస్తారు అనేది జస్ట్ విన్నా అంతే. సో వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్ బిహైండ్ NGOs ఇన్వెస్టింగ్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్? NGOs ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్గా NGOస్కి వచ్చిన క్యాపిటల్ అంతా ఏం చేస్తారు, వాళ్ళు స్పెండ్ చేసేస్తారు. అవును, బేసిక్గా వాళ్ళకి వచ్చిన ఫండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh వచ్చింది వాళ్ళకి, దే విల్ స్పెండ్ దట్ 1 lakh అండ్ సొసైటీ వర్క్స్, ఇంకా సోషల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్, వాళ్ళ కాన్సెప్ట్ ఏంటో దాంట్లో ఇన్వెస్ట్ చేసి దాంట్లో వాళ్ళు వర్క్ చేస్తారు అనమాట. 1 lakh అయిపోద్ది. సో వేరే కొన్ని NGOs ఉంటాయి, వాళ్ళు ఏం చేస్తారంటే దే బిల్డ్ కార్పస్ ఫర్ ఇట్. ఓకే. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక NGOకి 1 lakh ఇచ్చారనుకోండి, దే విల్ పుట్ ఇట్ ఇన్ ద కార్పస్ ఫండ్. సో కార్పస్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తూ పోతారు. సో ఏంటంటే దీంట్లో బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే NGO విల్ రన్ ఫర్ లైఫ్. కార్పస్ ఫండ్ ఇప్పుడు మీలాంటి ఒక 100 మంది కార్పస్ ఫండ్లో ఇన్వెస్ట్ అంటే NGOకి ఇస్తే NGO కార్పస్ ఫండ్లో పెట్టింది అనుకుందాం. ఇంకొక NGO తీసుకుందాం. NGO
ఇంకో ఎన్జిఓ ఏం చేస్తుంది, స్పెండ్ చేసేస్తుంది. వాళ్ళకి ఎంత వచ్చినా అంత స్పెండ్ చేస్తూనే ఉంది. సో ఈ స్పెండింగ్ ఎంతవరకు జరుగుతుంది, వాళ్ళకి డొనేషన్స్ వచ్చేంతవరకు జరుగుతుంది. అవును, డొనేషన్స్ వచ్చేంతవరకు ఈ ఎన్జిఓ బతుకుంటుంది. ఈ కేసులో చూడండి, డొనేషన్స్లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే డొనేషన్స్ని కార్పస్ ఫండ్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. కార్పస్ ఫండ్ని మనం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తాం. ఆ కార్పస్ నుంచి రెగ్యులర్గా 1 lakh విత్డ్రా అవుద్ది. 1 crore ఉంటే 1 crore వాళ్ళు జనరేట్ చేసి కార్పస్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే రెగ్యులర్గా వాళ్ళకి ఎంత లేదన్నా 78,000 వస్తుంది. ఎంత లేదన్నా 70 పర్ మంత్. 1 lakh కొంచెం కష్టము, 70,000-80,000 పెట్టుకోవచ్చు. కానీ కార్పస్కి ఏమవ్వదు, అలాగే ఉంటుంది లైఫ్ లాంగ్. సో ఈ అమౌంట్ విత్డ్రా చేస్తూ పోతే లైఫ్ లాంగ్ దే కెన్ రన్ ఎన్జిఓస్. ఓకే, అంటే ఇంకో క్వశ్చన్, వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ కాల్డ్ కార్పస్? కార్పస్ అంటే ఒక అక్యుములేషన్ ఆఫ్ మనీ, అక్యుములేషన్ ఆఫ్ మనీని కార్పస్ అంటారు. ఆ కార్పస్ అమౌంట్ని మనము మ్యూచువల్ ఫండ్స్లో పెడతాం. దాని నుంచి 1 crore ఉందనుకోండి, 1 crore నుంచి 60,000, 70,000 అంటే డిపెండింగ్ అపాన్ ద నీడ్. ఇప్పుడు ఎన్జిఓకి 60,000 అవసరం ఉంది పర్ మంత్, 60,000 విత్డ్రా చేసుకో. 70,000 అవసరం ఉంది, 70,000 విత్డ్రా చేసుకో. కానీ మరి 1 lakh వరకు వెళ్ళదు, 70,000-80,000 వరకు మనకు ఎంత అవసరమో అంత విత్డ్రా చేసుకుంటూ వెళ్ళొచ్చు. అది లైఫ్ లాంగ్ చేసుకోవచ్చు. అండ్ ఎట్ ద సేమ్ టైం మీరు 60,000 తీసుకున్నారు కదా, ఎట్ ద సేమ్ టైం 1 crore ఎవ్రీ 10 yearsకి డబుల్ అవుతుంది. ఓకే, ఒక 10 years తర్వాత మీరు ఇప్పుడు 60,000 తీసుకుంటే 60,000 తీసుకుంటే నెక్స్ట్ ఇయర్కి 1,20,000 తీసుకోవచ్చు. అలా అనమాట. అట్లా లైఫ్ లాంగ్ ఎన్జిఓ విత్డ్రా చేసుకుంటూ తన ఎన్జిఓ వర్క్స్ని కంటిన్యూ చేయగలుగుతాం. ఓకే, ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు అన్నట్టు 70,000 సంథింగ్. ఇంకో కేసులో చూడండి, ఎన్జిఓ డొనేషన్ తీసుకొని దాన్ని డైరెక్ట్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే డొనేషన్స్ వచ్చేందరికి అది నడిపించగలుగుతారు వాళ్ళైనా కూడా. ఇన్కేస్ డొనేషన్ రాకపోతే దే కెనాట్. సో యూ సజెస్ట్ ఎన్జిఓస్ టు ఇన్వెస్ట్ ఇన్ కార్పస్ అకార్డింగ్ టు ద రూల్స్ చూసుకొని. ఓకే, ఫైన్. సో ఇప్పుడు పెళ్ళి అయిపోయింది, పిల్లలు అయిపోయారు, వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా అయిపోయింది కదా. ఓకే, సో రిటైర్మెంట్ ప్లాన్ గురించి మాట్లాడుకుంటే వాట్ విల్ యూ సజెస్ట్ టు ఇన్వెస్ట్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ కానీ, రిటైర్మెంట్ అయినాక వాళ్ళకి అందులో నుంచి వచ్చే బేసిక్ మనీ ఎట్లా ఉంటుంది అని అనుకుంటున్నారు? యాక్చువల్గా ఏంటంటే రిటైర్మెంట్ ప్లాన్ అనేది ప్రతి ఒక్క మైండ్లో ఉంటుంది. అది ఇంప్లిమెంటేషన్ తీసుకురావడానికి 45 years 50 years అప్పుడు ఆలోచిస్తాడు. అవును. యాక్చువల్గా రిటైర్మెంట్ ప్లాన్ అనేది స్టార్ట్ చేయాల్సింది యాజ్ సూన్ యాజ్ యూ ఎర్న్. మీరు ఎప్పుడైతే ఎర్నింగ్ స్టార్ట్ చేస్తారో అప్పుడే మీరు రిటైర్మెంట్ గురించి స్టార్ట్ చేసేసారు. ప్లానింగ్ అనేది అప్పటి నుంచి స్టార్ట్ చేయాలి. సో మ్యూచువల్ ఫండ్స్ లో వాళ్ళు ఎలా దే కెన్ ఇన్వెస్ట్, ఆర్ ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఆర్ లైక్ దాట్? మీ ఏజ్ ఎంత ఇప్పుడు? 25 present. ఓకే, మీరు ఇప్పుడు ఎప్పుడు రిటైర్ అవ్వాలనుకుంటారు? ఐఎమ్ థింకింగ్ అరౌండ్ 45 to 50 అరౌండ్ మధ్య. సరే, మనం 50 years ఏజ్ తీసుకుందాం. ఓకే, 50 years తర్వాత మీరు రిటైర్ అవుదాం అనుకుంటాం. ఓకే, ఎట్ ప్రెసెంట్ 25 yearsకి మీ మంత్లీ ఎక్స్పెన్సెస్ ఎంత? 40 అరౌండ్ 40 ఒక 50 వేసుకుందాం మొత్తం. 50 అంటే ఎట్ ప్రెసెంట్ 50 ఉంటే 50 years తర్వాత మీకు మంత్లీ ఎక్స్పెన్సెస్ ఒక 2 lakhs ఉండొచ్చు ఈజీగా, అకార్డింగ్ టు ఇన్ఫ్లేషన్ యాడ్ చేసుకుంటూ పోతే. ఎట్లా లెక్కేసుకున్నాం మనకి ఒక 25 years తర్వాత ఎట్ ప్రెసెంట్ 50,000 మంత్లీ ఎక్స్పెన్సెస్ అవుతాయి. 25 yearsకి మనకి ఎంత అవుతుంది? ఈజీగా 2 lakhs అవుతుంది. 2 lakhs ఈజీగా అవుతుంది. ఎగ్జాక్ట్లీ. అవును. సో మనకు 2 lakhs పర్ మంత్ మనం వితౌట్ వర్కింగ్, అంటే వర్క్ చేయవద్దు, మళ్ళీ రిటైర్మెంట్ కదా, రిటైర్మెంట్ అయిపోయింది. సో అప్పుడు ఎంజాయ్ చేయాలి. అట్ ద సేమ్ టైం 2 lakhs పర్ మంత్ రావాలి అంటే మనకి అట్లీస్ట్ 4 crores ఆఫ్ క్యాపిటల్ ఉండాలి కార్పస్. ఓకే, సో 4 చాలా పెద్ద అమౌంట్. అదే సింప్లిఫై చేసుకుంటే మనం ఎంత ఇన్వెస్ట్ చేసుకోవాలి ఇప్పటి నుంచి చూస్తే 14,000 per month, 14,500 per month ఇన్వెస్ట్ చేస్తూ వెళ్తే మనకి ఈజీగా 4 crores అక్యుములేట్ అవుతుంది 25 years తర్వాత. అంటే ఇప్పుడు ఎవ్రీ మంత్ 14,000 మనం కట్టుకుంటా 25 years వరకు, నెక్స్ట్ 25 years వరకు, నెక్స్ట్ 25 years కి 14,000 కట్టుకుంటా పోతే, అంటే ప్రాపర్ 14,000 ఫిక్స్డ్ అమౌంట్. ఫిక్స్డ్ అమౌంట్. సో 14,000 కట్టుకుంటా పోతే 500 అట్లా 14,500. ఓకే, 14,500 కట్టుకుంటా నేను 25 years కట్టుకుంటా పోతే అప్పుడు దట్ విల్ బికమ్ 4 CR. తర్వాత మీరు కట్టాల్సిన అవసరం లేదు, మనం విత్డ్రా పెట్టుకోవచ్చు, సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఒకవేళ పర్ మంత్ 2 lakhs వచ్చేసి ఆటోమేటిక్. ఇప్పుడు మనకి గవర్నమెంట్ పెన్షన్ అమౌంట్ పడతా ఉంటారా, సేమ్ అలాగే మనం ఒక డే పెట్టుకుంటాం, ఆ డేట్ రోజు మనకి 2 lakhs బ్యాంక్లో పడతా ఉంటాయి. మళ్ళీ ఆ కార్పస్ అనేది ఎవ్రీ 10 yearsకి డబుల్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి 4 crores క్యాపిటల్ వచ్చేసింది, 10 years తర్వాత అది 8 crores అవుతుంది. అప్పుడు మనము విత్డ్రాల్ అమౌంట్ 2 lakhs నుంచి 4 lakhs కూడా పెంచుకోవచ్చు. ఓకే, ఎందుకంటే
ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మన ఖర్చులు 2 lakhs నుంచి 3 lakhs అవుతాయి, 4 lakhs పెరుగుతా ఉంటాయి. సో యాజ్ పర్ ద నీడ్ మనము 2 lakhs కూడా పెంచుకుంటారు. ఇప్పుడు ఒకవేళ నేను మొత్తం ఒకటేసారి 4 CR డ్రా చేయాలనుకుంటున్నా, అట్లా కూడా ఛాన్స్ ఉంటుందా? 4 CR వైట్ మనీ వద్దు, మళ్ళీ అది వైట్ మనీ వస్తుంది నీకు. వైట్ మనీ 4 CR వస్తుంది. 4 CR ఇన్ హ్యాండ్ వస్తుంది. ఓకే. అంటే మరి దీనికి మళ్ళీ టాక్సెస్ ఏమైనా పడతాయి మనకి? నిర్మలా సీతారామన్ అదే, I was about to ask that question only next. 2018 లోనే ఇంట్రడ్యూస్ చేస్తారు ట్యాక్స్. ఇది అప్పుడు 10% ఉండేది, రీసెంట్గా 12.5% చేశారు. మీకు వచ్చిన ప్రాఫిట్లో అసలు అమౌంట్ కాదు, మీకు వచ్చిన ప్రాఫిట్లో 12.5% ట్యాక్స్ వెళ్తుంది గవర్నమెంట్కి ఇచ్చేయాలి, నిర్మలా సీతారామన్కి ఇచ్చేయాలి. చెప్పాలంటే మ్యూచువల్ ఫండ్ ఈజ్ ఎ ట్యాక్స్ ఎఫిషియంట్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రియల్ ఎస్టేట్లో వచ్చింది అనుకోండి లాభం, దానిలో క్యాపిటల్ గెయిన్స్ పోతాయి, 15% పోతుంది, 20% పోతుంది. ఇక్కడ మీకు 12.5% ఫర్ ద లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ మాత్రమే పోతుంది. అక్కడ ఎక్కువ. ఇంకా వేరే అసెట్ క్లాసెస్లో చూసుకుంటే టాక్సేషన్ ఇంకా హైయర్ ఉంది. ఓకే. ఫిక్స్డ్ డిపాజిట్లో తీసుకోండి, ఫిక్స్డ్ డిపాజిట్లో మీకు వచ్చిన ప్రాఫిట్ అనేది, ఇంట్రెస్ట్ అనేది మనము ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ రేట్ ప్రకారంగా మనము ట్యాక్స్ కట్టాలి. ఓకే. ఇక్కడ స్ట్రైట్ అవే 12.5%. స్ట్రైట్ అవే 12. ఇంకా ఎక్కువ కాదు, ఇంకా తక్కువ. 12.5 అంటే ఎంత కట్ అవుతుండొచ్చు ఎగ్జాక్ట్? 1 lakh 12 lakh, 1 crore 12.5 lakhs కట్ అవుతుంది. అచ్చా, ఓకే. సో అంటే ఎట్లాగో 25 years, ఇప్పుడు 25 years తర్వాత 4 crores విత్డ్రా చేయవు. అదే అంటే మొత్తం అయితే ట్యాక్స్ కట్టవు. ఇంకోటి బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే, నువ్వు ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేసావు, ఇన్వెస్ట్ చేసినప్పుడు ఇన్వెస్ట్ అమౌంట్ అవుద్ది, ప్రాఫిట్ విత్డ్రా చేసుకున్నప్పుడే మాత్రమే నీకు ట్యాక్స్ పడుతుంది. అంటే 25 years తర్వాత నువ్వు 12.5 కట్టి ఇవ్వవు, నీ అమౌంట్ విత్డ్రా చేయవు కదా. అవును, అదే అసలు నేనేం చేయను. నువ్వు విత్డ్రా చేసేది ఓన్లీ 2 lakhs. 2 lakhsలో మహా అంటే నీకు కొంచెం ఎంత 50,000 60,000 ప్రాఫిట్ ఉంది అనుకోండి 2 lakhsలో, ఆ 60,000 మీద మాత్రమే 12.5 కడతావు. ఓకే, మనకు వచ్చిన ప్రాఫిట్ పైన మాత్రమే ట్యాక్స్ డిడక్ట్ అవుతుంది. మనకు నెల వచ్చే అమౌంట్లో 2 lakhs మీద స్ట్రైట్ అవే 12.5 పడదు, అందులో ఉన్న ప్రాఫిట్ కాంపోనెంట్ మీదనే పడుతుంది. ఓకే. సో ఇది అచీవ్ చేయాలంటే 25 అన్నారు కదా నాకు. వాట్ ఈస్ యాక్చువల్గా రైట్ టైం టు ఇన్వెస్ట్ ఫర్ యాజ్ సూన్ యాజ్ యూ స్టార్ట్ ఎర్నింగ్. మీరు ఎప్పుడు ఎర్నింగ్ స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి స్టార్ట్ చేయాలి రిటైర్మెంట్ ప్లానింగ్. స్టార్ట్ చేసిన ఎర్లీ స్టేజెస్ నుంచే ఖచ్చితంగా. నాకు తెలుసు, బైక్ కొనుక్కోవాలి, అట్లాంటివి, ఐఫోన్ కొనుక్కోవాలి, పెద్ద టీవీ కొనుక్కోవాలి, కార్ కొనుక్కోవాలి. ఎస్, అవన్నీ నీడ్స్, అవన్నీ అచీవ్ చేస్తూనే ఇది కూడా ఒక ప్లాన్ లాగా వేసుకోవాలి. అన్ని దాంట్లో మీద మనము చూడాలి ఉన్నాడు. నువ్వు తిండి తినకుండా ఇన్వెస్ట్ చేయాలంటే కాదు, యూ హ్యావ్ టు స్పెండ్ ఆన్ ఇట్. ఇది కూడా ఒక కాన్సన్ట్రేటెడ్గా ఒక చిన్న పోర్షన్ ఆఫ్ అమౌంట్ నీ ఇన్కమ్లో ఖచ్చితంగా అలోకేట్ చేయాలి. రిటైర్మెంట్ ప్లాన్ అనేది చాలా చాలా అవసరం. ఓకే. ఇప్పుడు నువ్వు లేట్గా రియలైజ్ అయితే చాలా చాలా గలీజ్గా ఉంటుంది. ఎందుకంటే చెప్తాడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడున్న ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా, మీరు 10,000 ఎస్ఐపి చేస్తూ వెళ్ళారనుకోండి, 25 years మీకు. ఓకేనా, నువ్వు 60 years వరకు కంటిన్యూ చేసావు, నీకు ఎంత క్యాపిటల్ అక్యుములేట్ అవుతుంది తెలుసా? 11 crores ఆఫ్ క్యాపిటల్ అక్యుములేట్ అవుతుంది 10,000 ఎస్ఐపి తోటి. 10,000 ఎస్ఐపి మీకు ఏజ్ 25 కదా, అలా 60 years వరకు కంటిన్యూ చేస్తే మీకు 11 crores ఆఫ్ క్యాపిటల్ అక్యుములేట్ అవుతుంది. 11 CR. ఓకే. వీన్ని మిస్టర్ ఎర్లీ అంటారు. ఓకేనా. సేమ్ ఎట్ ద సేమ్ టైం మిస్టర్ లేట్ అంటే వాడు లేట్గా స్టార్ట్ చేశాడు. 45 years వచ్చాక వాడికి రిలీజ్ అయ్యాడు, అరే నేను రిటైర్మెంట్ ప్లాన్ చేసుకోవాలని చెప్పి. 45 years వచ్చినప్పుడు వాడు 10,000 20,000 ఎస్ఐపితో స్టార్ట్ చేశాడు. వాడికి 60 వచ్చేసరికి ఎంత క్యాపిటల్ అక్యుములేట్ అయింది అనుకుంటున్నారు మీరు? మేబీ సేమ్ అమౌంట్ ఆర్ లైక్ లెస్ దాన్ దట్. కానీ ఎంత అనుకుంటున్నారు? ఒక ఫిగర్ చెప్పండి. మేబీ 5 or 6. 1.3 crores అరౌండ్. 1.3 వస్తుంది అంతే, లేట్గా స్టార్ట్ చేస్తే. ఈడ మిస్టర్ లేట్, మిస్టర్ ఎర్లీ అనేది 2 different persons కాదు, ఒకటే పర్సన్లో ఉన్న డిఫరెంట్ క్యారెక్టర్స్ అనమాట. మిస్టర్ ఎర్లీ అనేది తొందరగా స్టార్ట్ చేయాలనుకున్నాడు, మనం తొందరగా ముందే ప్లాన్ చేసుకొని. మిస్టర్ లేట్ నీ లోపల ఉన్నాడు అనుకోండి, వాడు 45 yearsకి స్టార్ట్ చేస్తాడు. లేట్గా స్టార్ట్ చేస్తే నీకు కార్పస్ తక్కువ వస్తుంది, నువ్వు ఇంకా కష్టపడుతూనే ఉండాలి 60 తర్వాత కూడా. 60 తర్వాత కూడా కష్టపడాల్సి వస్తుంది. ఓకే గాడ్. సో అలా అనమాట, ప్లాన్ ఎర్లీ, దిస్ ద మోస్ట్ పవర్ఫుల్ థింగ్. అండ్ మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఇప్పుడు ఫర్ సపోజ్ అంటే వీటిని ఎట్లా సెట్ చేసుకోవాలంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ జాబ్ వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు కదా, వాళ్ళు 9 to 5 వెళ్తారు. ఓకే, వాళ్ళకి టైం ఉండదు బేసిక్గా, గట్టి మాట్లాడితే. అలాంటి వాళ్ళు వన్ ప్లాట్ఫామ్ ఉండి ఆర్ ఎల్స్ ఎవ్రీథింగ్ వాళ్ళు ఏం చేస్తారు ఏంది అని తెలుసుకోవాలనుకుంటే, వాట్ వుడ్ బి ద
మీ సజెషన్ ఏంటి దీనిపైన? ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎవరి పని వాళ్ళు చేయాలి. ఓకేనా? ఇప్పుడు నేను వచ్చి మీ ప్లేస్లో కూర్చొని మీ ప్లేస్లో నేను కూర్చొని అది అవ్వదు, వర్కౌట్ కాదు. అర్థమైనా? అర్థమైంది. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలి అంతే. సో మీరు 9 to 5 జాబ్ పెట్టుకొని మళ్ళీ మెయిన్తకు మీరు చేస్తే అవ్వదు అనమాట. ఓకే. సో దే షుడ్ టేక్ హెల్ప్ ఫ్రమ్ ద ఫైనాన్షియల్ అడ్వైజర్స్తో కానీ వాళ్ళ తెలిసిన వాళ్ళతో, అంటే కొంచెం ప్రాపర్ నాలెడ్జ్ వాళ్ళతో చేసుకోవాలని. ఇంకోటి వీఆర్ టాకింగ్ అబౌట్ క్రోర్స్. ఇక్కడ నువ్వు 5,000 10,000 అంటే నీ ఓన్గా చేసుకో, నీ ఏందో పోగొట్టుకో. అవును. ఇది ఒక స్పిరిచువల్ ప్రాసెస్ ముందు చెప్పినట్టే. నమ్మకం. దీనికి ఒక గురువు ఉండాలి. ఓకే. మీరు వెళ్తున్న పాత్ కరెక్ట్ కాదు చెప్పడానికి ఒకటి ఉండాలి, మిమ్మల్ని గైడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తీసుకో, రీటైల్ ఇన్వెస్టర్స్ ఏం చేస్తారంటే మార్కెట్ పడిపోతే అమ్మేస్తారు, మార్కెట్ పెరిగితే కొంటారు. యాక్చువల్గా చేయాల్సిన రివర్స్. మార్కెట్ పడిపోయినప్పుడు కొనాలి, మార్కెట్ పెరిగినప్పుడు అమ్మాలి. రివర్స్ చేస్తుంటారా? బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే రీసెంట్ నవంబర్లో మార్కెట్స్ పడిపోయినాయి, మొత్తం చాలా పడిపోయినాయి. అప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ తగ్గించారు, ఎస్ఐపిస్ అమౌంట్స్. ఇట్స్ అ డేటా, రియల్ డేటా. యాక్చువల్గా ఎస్ఐపిస్ పెంచాలి ఆ మంత్లో పెంచాలి, బట్ అవి తగ్గించినారు. ఆ మంత్లో ఎస్ఐపిస్ తగ్గించారు, విత్డ్రా చేసుకున్నారు చాలా మంది రీటైల్ ఇన్వెస్టర్స్. అదే నా పర్సనల్ థింగ్ చూసుకోండి. నాకే మా ఫ్రెండ్స్ ఫోన్ చేశారు, ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో నా ద్వారా. వాళ్ళు ఫోన్ చేసి, అరే మామ ఇట్లా ఉంది కదా, మార్కెట్స్ పడిపోతున్నాయి కదా, కొంచెం విత్డ్రా చేద్దాము లేకపోతే ఆపేద్దాము అని అన్నారు. యూ షుడ్ నాట్, ఇప్పుడు అరే కరెక్ట్ టైం రా, ఇప్పుడు కొనాల్సిన టైం రా అని చెప్పి ఐ మేడ్ దెమ్ టు ఇన్వెస్ట్ మోర్. ఓకే. అండ్ కొంతమంది నా ఎస్ఐపి స్టాప్ చేస్తా అంటే వద్దు, దిస్ ఇస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్ అని చెప్పి కంటిన్యూ చేయించా. ఓకే. ఇప్పుడు మనకి మార్కెట్లోకి వెళ్తే there are 14 kinds of emotions ఉంటాయి. ఓకే. రీటైల్ ఇన్వెస్టర్స్ లైక్ హోప్, యూఫోరియా, ఫియర్, డిప్రెషన్, పానిక్, ఇలా 14 ఉంటాయి. మార్కెట్ సైకిల్స్లో ఒక్కొక్కసారి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఎమోషన్ ట్రిగర్ చేస్తుంది మనకు దాన్ని డీల్ చేయడం తెలియదు. మనకు ఆల్రెడీ 9 to 5 జాబ్లో ఉన్న టెన్షన్కి చాలా అనుకుంటే మస్తు అనిపిస్తుంది, అదే ఇది వచ్చి కొత్తగా యాడ్ అవుతాయి. సో మనము ఎమోషనల్ స్టేబుల్ ఉన్నాం, అప్పుడు ఫైనాన్షియల్ డెసిషన్స్ సర్వీస్ తీసుకోలేం. సో వీ హెల్ప్, మన రీటైల్ ఇన్వెస్టర్స్ని వీ హెల్ప్ అనమాట టు గో త్రూ ఆల్ దీస్ ఎమోషన్స్ అండ్ అచీవ్ హిస్ ఫైనాన్షియల్ ప్లాన్. సో అంటే ఓన్గా చేసుకునే కంటే సమ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ ఆర్ హెల్ప్ తీసుకున్న తర్వాతనే వెళ్ళడం విల్ బి వెరీ గ్రేట్. మీరు ఎక్కడ చూడండి, యూట్యూబ్లో కూడా కన్సల్ట్ యువర్ ఫైనాన్షియల్ అడ్వైజర్ బిఫోర్ టేకింగ్ ఎనీ ఫైనాన్షియల్ డెసిషన్స్ అని చెప్పి ఉంటాయి. కానీ డిస్క్లైమర్స్ చాలా ఇస్తారు. ఎందుకంటే రీటైల్ ఇన్వెస్టర్స్ నేను తోపు అనుకొని వెళ్తాడు, లాస్ట్కి తీసుకొని బయటకు వస్తాడు, లాస్ట్కి మళ్ళీ స్టాక్ మార్కెట్స్ బ్యాడ్ అంటాడు. ఓకే. సో ఏంటంటే ఏదైనా సరే ప్రొఫెషనల్ మేనేజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ ఉన్నాడు, డాక్టర్ నోస్ ఎవ్రీథింగ్. ఓకే. ఇప్పుడు నీకు చేయరిగింది అనుకో, నేనే సెట్ చేసుకుంటా అంటావా అనో. సో ఒక ప్రొఫెషనల్ కరెక్ట్, బికాస్ యు ఆర్ డీలింగ్ లైక్ క్రోర్స్. మీరు తక్కువ అమౌంట్ ఉంది మీకు చేసుకోండి, మీరు క్రోర్స్ డీల్ చేస్తున్నారు. సో యూ షుడ్ హ్యావ్ ఏ హెల్ప్, గైడ్, గురువు ఉండాలి. ఓకే. ఇన్వెస్ట్మెంట్ అనేది ఎవరైనా సరే, ఫర్ సపోజ్ ఎన్ఆర్ఐస్ ఆర్ఎల్స్ ఎక్కడి నుంచైనా చేయొచ్చా? ఎక్కడి నుంచైనా ఉండి ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా? ఎన్ఆర్ఐస్ వీళ్ళు ఇలాంటి వాళ్ళు కూడా చేయొచ్చా? ఇది చాలా మంచి క్వశ్చన్. మన ఎన్ఆర్ఐస్కి ఇండియా వాల్యూ తెలుస్తుంది. ఇప్పుడు ఇండియా ఈజ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఇన్ ద వరల్డ్, ఎమర్జింగ్ ఎకానమీ, థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ అవ్వబోతుంది సూన్. ఓకే. మన ఎకానమీ ఎంత గట్టిగా ఉందంటే కరోనాని తట్టుకుంది, అంతకుముందు ఉన్న ఫైనాన్షియల్ క్రైసిస్ 2008లో క్రైసిస్ వచ్చింది, అది తట్టుకుంది, హర్షత్ మెహతా స్కామ్ తట్టుకుంది, 2000 .com బబుల్ తట్టుకుంది. అన్నీ అయిపోయిన తర్వాత కూడా మన స్టాక్ మార్కెట్స్ అనేది టాప్లో ఉన్నాయి ఇప్పుడు. ఓకే. ఎందుకంటే ఇండియాలో పొటెన్షియల్ పాపులేషన్, యంగ్ పాపులేషన్ 98 crores ఉన్నారు. దే విల్ స్పెండ్, అంటే వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ కలుపుకొని ఏమైందంటే వాళ్ళకి తెలుస్తున్నాయి. ఎన్ఆర్ఎస్ అంటే తెలుసు కదా నీకు, డీటెయిల్గా ఉంటారు మంచిగా. సో వాళ్ళందరికీ తెలుస్తుంది ఇది, వాళ్ళు అక్కడ పెట్టుకునే మార్కెట్లో కంటే ఇండియాలో బెటర్ రిటర్న్స్ వస్తాయని తెలుస్తుంది. ఓకే. వరల్డ్ టాప్ మోస్ట్ రేటింగ్ ఏజెన్సీస్ కూడా ఇండియాకి బై రేటింగ్ ఇచ్చారు. ఓకే. సో ఇండియా ఇంత ఒక మీరు వినుంటారు 2030 కల్లా ఇలా రీచ్ అవుతుంది, 2035 కల్లా అలా రీచ్ అవుతుంది. చాలా వీడియోస్ యూట్యూబ్లో వస్తాం. ఇప్పుడు మనకు మోస్ట్ హ్యాపెనింగ్ థింగ్ అనేది పుష్ప. అట్లా వరల్డ్ వైడ్ వీఆర్ పుష్ప. ఓకే. ఇండియన్ ఎకానమీ తగ్గేదే లే, ఓకేనా. సో అందరికి తెలుసు ఎన్ఆర్ఎస్ కూడా దే కెన్ ఆల్సో ఇన్వెస్ట్ ఇన్ స్టాక్ మార్కెట్స్ త్రూ మ్యూచువల్ ఫండ్స్. మనకు డీటెయిల్ ప్రాసెస్ ఉంటుంది, ఆ ప్రాసెస్ ఎవరైనా సరే ఫాలో అవ్వాల్సిందే. ఓకే. ఎవరైనా సరే ఎన్ఆర్ఐ అయితే ఒక డీటెయిల్ ప్రాసెస్ ఉంటుంది అకార్డింగ్ టు ద రూల్స్.
ఆ రూల్స్ ప్రకారం ఫాలో అయితే అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు అండ్ దే కెన్ ఇన్వెస్ట్ ఇన్ ఇండియన్ స్టాక్ మార్కెట్స్. అంటే ఎట్లాగో స్టాక్ మార్కెట్ ఇవన్నీ డీటెయిల్స్ వస్తున్నాయి కాబట్టి, అంటే ఆఫ్టర్ హర్షద్ మెహతా స్కామ్ థింగ్ ఆల్సో, అంటే ఇప్పుడు కూడా జనాలు ఇంత నమ్ముతారు స్టాక్ మార్కెట్ అంటే ఇట్స్ నాట్ జస్ట్ ఏ స్మాల్ స్కామ్, నో పెద్ద స్కామ్ అది ఆ టైంకో. చెప్తా డీటెయిల్స్ చెప్తా. సో మై క్వశ్చన్ ఇస్, ఇంకా నమ్ముతున్నారు అంటే పీపుల్ ఆర్ రియలీ రెడీ టు టేక్ దాట్ రిస్క్? అంటే స్టాక్ మార్కెట్ గురించి కూడా ఒకసారి దీనిలో ఇంక్లూడ్ చేసుకొని ఒకసారి. ఫస్ట్ చెప్పాలంటే స్టాక్ మార్కెట్లో హర్షద్ మెహతా అనేడు పెద్ద విలన్. ఓకే, ద బిగ్గెస్ట్ విలన్ అనమాట. మరి ఏంది పెద్ద హీరో అన్నట్టు సిరీసే వచ్చింది కదా. అదంతా చెప్పారు కదా పవన్ కళ్యాణ్ కూడా ఈ మధ్య గ్లోరిఫై చేస్తున్నారని చెప్పి, దొంగలను గ్లోరిఫై చేస్తున్నారు. ఒక 20 years బ్యాక్ దొంగను పట్టుకుంటే హీరో, ఇప్పుడు దొంగతనం చేస్తే హీరో, అది నడుస్తుంది. ఇప్పుడు ఏంటంటే హర్షద్ మెహతా ఎంత స్కామ్ చేశారంటే 30,000 crores ఫ్రాడ్ చేశాడు. స్కామ్ 30,000 crores స్కామ్ చేశాడు సెక్యూరిటీస్ మార్కెట్లో 1992లో. ఎట్ ప్రజెంట్ దాని వాల్యుయేషన్ తీసుకుంటే 2.3 trillion rupees. అంత పెద్ద స్కామ్ చేస్తున్నావు నువ్వు హీరోని ఎలా అంటావు? అతని వల్ల కొన్ని లక్షల కుటుంబాలు ఇండియాలో రోడ్డు మీద పడ్డాయి, కొన్ని వేల కోట్లు నాశనం అయ్యాయి. ఆయన వల్ల ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు నేను స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తా అంటే 100కు 200 మంది వద్దన్నారు. ఎందుకంటే ఆ భయం అనేది 1992లో ఇచ్చిన భయం ఇంతవరకు పోలే. అదే ఇప్పుడు 92లో నేను లేను, మా ఫాదర్ ఉన్నారు, ఓకేనా. వాళ్ళు ఏంటంటే మా తాతయ్య జనరేషన్ మా నాన్న వాళ్ళని స్టాక్ మార్కెట్లోకి రానియలే ఆ భయం వల్ల. మా నాన్న వాళ్ళు వాళ్ళ పిల్లల్ని నన్ను స్టాక్ మార్కెట్లో రానివ్వరు. అంత భయం ఏర్పడింది అనమాట 1992లో. అండ్ నెక్స్ట్ .com బబుల్ కానీ ఈ బబుల్స్ అన్నీ వచ్చేసరికి ఇంకా ఫియర్ ఎక్కువడం కానీ. అప్పట్లో ఇంటర్నెట్ కూడా లేదు. అవును, అప్పట్లో ఇంటర్నెట్ కూడా ఇన్ఫర్మేషన్ లేదు. సో ఎడ్యుకేషన్కి స్కోప్ లేదు. సో ఫైనాన్షియల్ లిటరసీ అనేది తగ్గిపోయింది. ఓకే, ఒక ఎంటైర్ జనరేషన్ని హర్షద్ మీద ఆపేశాడు ఫైనాన్షియల్ లిటరసీ అవ్వకుండా. అంటే ఆ ఎఫెక్ట్ ఇంకా ఇప్పుడు కూడా స్టిల్ నడుస్తుంది, ఇంకా నడుస్తుంది. సో హర్షద్ మెహతా ఈజ్ ఏ నెంబర్ 1 విలన్ ఇన్ స్టాక్ మార్కెట్స్. కానీ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో హీస్ బి ప్రైజ్డ్. ఓకే, సో ఎట్లాగో హర్షద్ మెహతా గురించి వచ్చింది కాబట్టి, వన్ ఆఫ్ ద మోస్ట్ హ్యాపెనింగ్ ఫిగర్స్ రాకేష్ జుంజున్వాలా నుంచి, వాట్ ఆర్ యువర్ థాట్స్? వీళ్ళిద్దరు కాంటెంపరీ అంటే హర్షద్ మెహతా టైంలో రాకేష్ జుంజున్వాలా కూడా ఉన్నాడు. ఓకే, సో రాకేష్ జుంజున్వాలా యూస్ టు ట్రేడ్ అనమాట. ట్రేడింగ్ ఈజ్ ద మోస్ట్ డేంజరస్ గేమ్. ట్రేడింగ్ ఇస్ మోస్ట్ డేంజరస్. సో ఆయన ఏం చేశాడంటే ఆఫ్టర్ దట్ సినారియో హీ ట్రాన్స్ఫర్డ్ హిమ్సెల్ఫ్ ఇంటూ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్. అంటే ట్రేడింగ్ చేసి ఆపేసి, అంటే లిమిటెడ్గా చేస్తూ ఎక్కువ లాంగ్ టర్మ్ బెట్స్. టైటాన్ కొన్నాడు. టైటాన్లో ఇన్వెస్ట్ చేసిన క్యాపిటలే తనని $6 billion క్యాపిటల్ని అక్యుములేట్ చేసుకోగలడు. ఓహో, ఓకే, వన్ ఆఫ్ ద రిచెస్ట్ మ్యాన్ ఇన్ ఇండియా. ఓకే, ఓకే. అతను చేసిన మెయిన్ మిస్టేక్ ఏంటంటే అతనే చెప్పాడు, నేను ఫైనాన్షియల్ హెల్త్ బాగా చూసుకున్నా, కాకపోతే ఫిజికల్ హెల్త్ అంటే నార్మల్ హెల్త్ని నేను చూసుకోలేకపోయా అని చెప్పాడు. హీ హ్యాస్ పాస్డ్ అవే అనమాట రీసెంట్గా 2 years బ్యాక్. సో ఇట్స్ మెయిన్ థింగ్, మీరు ఎంత హెల్తీగా ఉన్నారనేది కూడా ఇంపార్టెంట్. ఫైనాన్షియల్ హెల్త్ ఈజ్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ ఫిజికల్ హెల్త్. రెండు బ్యాలెన్స్ చేయాలి. ఓకే, సో అంటే ఇంతమంది గురించి మనం మాట్లాడుతాం కాబట్టి, వారెన్ బఫెట్ హీస్ లైక్ ఫాదర్ ఆఫ్ దిస్ ఆల్ థింగ్స్. ఇప్పుడు హర్షద్ మెహతా ఈజ్ నెంబర్ 1 విలన్ కదా. సో ఎగ్జాక్ట్ కాంట్రాక్ట్ అన్నది, హీఈస్ అ నెంబర్ 1 హీరో ఆఫ్ స్టాక్ మార్కెట్ హీరో. ఓకే, ఇంకోటి తెలుసా, ఇప్పుడు వారెన్ బఫెట్ ఉన్నాడు కదా, వారెన్ బఫెట్ గురువు ఉంటాడు బెంజమిన్ గ్రాహం అని. ఓకే, ఆయన ప్రిన్సిపల్స్ ఈయన ఫాలో అవుతూ ఉంటాడు. కానీ బెంజమిన్ గ్రాహం ఈయనంత రిచెస్ట్ అవ్వలేకపోయాడు. ఓకే. సి దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ ఎగ్జిక్యూషన్. ఈయన ఎగ్జిక్యూట్ చేశాడు ఆ ప్రిన్సిపల్ని, అతను ఎగ్జిక్యూట్ చేయలేకపోయాడు, సమ్ అదర్ రీజన్స్ అతను అవ్వలేకపోయాడు. ఇంకొకటి దీని ఇన్వెస్ట్మెంట్ టైం అనమాట. వారెన్ బఫెట్ అనే ఆయనకి ఇప్పుడు ఎంత ఏజ్ ఉంటుంది అంటే 94 years ఉంటుంది. హీ స్టార్టెడ్ అంటే ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేసింది 11 years ఉన్నప్పుడు స్టార్ట్ చేశాడు ఆయన. 11 years అంటే 83 years ఆఫ్ ఇన్వెస్టింగ్ టైం ఉంది. 83 years ఆఫ్ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ వర్కౌట్ అయింది. మనము 1 crore ఇన్వెస్ట్ చేసి 40-50 years వెయిట్ చేసి 200 crore అయింది. అది 80 years వేస్తే కొన్ని వేల కోట్లు అవుతుంది. 1000 కోట్లు ఆయన సంపాదించుకొని, అంటే మనం ఇన్వెస్ట్ చేయగలగాలి లాంగ్ టర్మ్. లాంగ్ టర్మ్ లో ఇచ్చిన ప్రాఫిట్స్ ఏ బిజినెస్ లేదు. ఓకే, 15% CAGR వర్కౌట్ అయితే చాలు మనకి, 14% వర్కౌట్ అయినా చాలు. లాంగ్ టర్మ్లో వీ కెన్ ఎర్న్ crores of rupees. లాంగ్ టర్మ్ వెయిట్ చేయడమే పేషెన్స్తో ఈజ్ ద మ్యాజిక్.
అంటే ఇవి పవర్ ఆఫ్ కాంపౌండ్ ద 8th వండర్ ఆఫ్ ది వరల్డ్ అంటారు. ఓకే. 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 7 వండర్స్ చూసుంటారు. 8th వండర్ కనిపిద్ది. ఐన్స్టీన్ చెప్పాడు ఇది కూడా. ఓకే. 8th వండర్ ఆఫ్ ది వరల్డ్. దాని గురించి తెలుసుకున్నాడు డబ్బు సంపాదిస్తాడు. దాని గురించి తెలియనోడు రిటర్న్ అప్పులు కడుతూ ఉంటాడు. ఓకే. సో వారెన్ బఫెట్ అనేది చాలా కీన్గా అబ్జర్వ్ చేసి ఆ పవర్ ఆఫ్ కాంపౌండ్ 80 years కంటిన్యూ చేయగలిగాడు. ఓకే. ఓకే. సో హీఈస్ అ హీరో. ఇంకొకటి అంటే ఇప్పుడు బేసిక్‌గా ఇప్పుడు మనం సంపాదిస్తున్న వాళ్ళకి సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ ఉంటే బాగుంటుందని చాలామంది అనుకుంటారు. ఓకే. అట్లా అనుకునే వాళ్ళు మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ ఐదర్ అయితే ట్రేడింగ్‌కి పోతారు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ లూజ్ అయితేనే ఉంటారు. పెడతారు మనీ బాగానే, బట్ దాన్ని ఎట్లా చేయాలి, ఏం చేయాలో తెలియక వాళ్ళు లూజ్ చేస్తూనే ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? హౌ టు వాళ్ళని మీరు మ్యూచువల్ ఫండ్‌లోకి తీసుకురావడానికి వాట్ విల్ యూ సజెస్ట్ ఫర్ దెమ్ ఆల్సో? ఓకే. ఇప్పుడు మనము ట్రేడింగ్ ఇప్పుడు సెకండరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అని అనుకుంటారు. ట్రేడింగ్ ఈజ్ లైక్ సెకండరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనే థాట్‌లెస్. ట్రేడింగ్ అనేది సెకండరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అవ్వదు. ఇట్ ఈస్ ద ఫస్ట్ సోర్స్ విచ్ విల్ డిప్లీట్ యువర్ క్యాపిటల్. ఓకేనా? నీ క్యాపిటల్ని నాశనం చేస్తుంది, నీ టైంని తినేస్తుంది, నీ మెంటల్ హెల్త్ పోగొడుతుంది, నువ్వు కాన్సన్ట్రేట్ చేయలేవు. లాస్ట్కి ఇవన్నీ వద్దురా అని దండం పెట్టుకొని మళ్ళీ నీ 9 to 5 జాబ్కి వెళ్తావు. అవును, ఆబ్వియస్. ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలి ఏదైనా. ఇప్పుడు ట్రేడింగ్ అనేది చాలా డేంజరస్ గేమ్, చాలా డేంజరస్. మనము ఒక యాప్ ఓపెన్ చేసిన, ట్రేడింగ్ యాప్ ఏది ఓపెన్ చేసినా ఫస్ట్ డిస్క్లైమర్ ఉంటుంది. కైట్ ఓపెన్ చేస్తే డిస్క్లైమర్ ఉంటుంది. అరే బాబు 90% ఆఫ్ ది మంది పోతున్నారు రా, అసలు ప్రాఫిట్స్ రావట్లేరా అని చెప్తాడు. అంతెందుకు నిఖిల్ కామత్ ఉన్నాడు, ఫౌండర్ ఆఫ్ కైట్, జీరోదా ఉంది కదా. ఓకే. అతనే పర్సనల్గా చెప్పాడు, అరే ట్రేడింగ్ చేసిన వాటిలలో 99% మంది పోతున్నారు, ఓన్లీ 1% అని ఉంటారు, వాళ్ళు సంపాదిస్తున్నారు. దాంట్లో కూడా 90% ఆఫ్ ద పీపుల్ కెనాట్ ఏబుల్ టు బీట్ ద రిటర్న్స్ ఆఫ్ ఎఫ్డి రిటర్న్స్ కంటే ఎక్కువ తీసుకురావట్లేదు ట్రేడింగ్లో. ఓకే. అంటే 1000లో ఒక్కరికి ఇద్దరికి మాత్రమే వర్కౌట్ అవుతుంది. అది 1000లో ఒక్కరికి ఇద్దరికి. అది చూసుకొని మిగతా వాళ్ళందరూ వెళ్ళి క్యాపిటల్ పెడితే పోతాయి. సో ట్రేడింగ్ ఈజ్ నెవర్ ఏ సెకండరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. అంటే ఇంకా ఒక్కరిని ఇద్దరిని చూసే చాలా మంది ఓకే చేయొచ్చు. ఇంకోటి, ఈ వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి, టెలిగ్రామ్ గ్రూప్స్ ఉంటాయి, ఇన్స్టాగ్రామ్లో నేను నీ టిప్స్ ఇస్తా అని చెప్పి అవును ఇప్పుడు రీసెంట్గా టిప్ అంటాడు, డిగ్రీ తీసి పూడ్చి పెడతాడు. నేను నీ క్యాపిటల్ పోయే తప్ప మిగతాది ఏముండదు ఆడ. అంటే ట్రేడింగ్లో మోస్ట్లీ మనకు క్యాపిటల్ పోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, చాలా ఎక్కువ ఉంటాయి. బట్ మ్యూచువల్ ఫండ్స్లో కూడా అలా, అంటే మ్యూచువల్ ఫండ్లో మరి క్యాపిటల్ సంగతి ఎట్లా? మ్యూచువల్ ఫండ్లో ఏంటంటే మీరు ట్రేడింగ్కి మ్యూచువల్ ఫండ్స్ కంపారిజన్ చేస్తున్నారు కాబట్టి చెప్తున్నా. ఒక కాయిన్కి 2 sides ఉంటాయి. ఓకేనా? స్టాక్ మార్కెట్లో కూడా ఒక సైడ్ ఏంటంటే ట్రేడింగ్, ఇంకో సైడ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్. ఇటు సైడ్ ఎవరు చూడాడు, ఇటు సైడ్ చూస్తారు. ట్రేడింగ్ సైడ్ ఎక్కువ చూస్తారు అందరు. లాంగ్ టర్మ్ సైడ్ కూడా చూడండి మీరు. లాంగ్ టర్మ్, సో ట్రేడింగ్ ఒకవేళ చేయాలంటే వాళ్ళు లాంగ్ టర్మ్ చేస్తే దే హ్యావ్ మోర్ చెప్తారు కదా నార్మల్ తెలుగు భాషలో, నక్కకు నాగలోకానికి ఉన్నంత డిఫరెన్స్ ఉందని చెప్పి, అంత డిఫరెన్స్ చూస్తారు ట్రేడింగ్ అండ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్. ఓకే. మీరు సెకండరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పెట్టుకోవాలనుకుంటే, మీరు స్టాక్ మార్కెట్లో చేయాలనుకుంటే షార్ట్ టర్మ్లో అవ్వదు, లాంగ్ టర్మే కాన్సన్ట్రేట్ చేయండి. మీరు ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ 4 crores 5 crores అక్యుములేట్ చేసేలా ట్రై చేయండి ఓవర్ ద పీరియడ్ ఆఫ్ 25 years. మీరు ఈరోజు పెట్టి మనీ నాకు రేపు క్యాపిటల్ డబల్ అవ్వాలంటే అవ్వదు. ఇట్స్ ఎ గ్యాంబ్లింగ్ అయిపోద్ది ఏదైనా సరే. ఇప్పుడు మనకు ఈ మూవీ ఉంది, జులై మూవీ, దానిలో చెప్తున్నాడు జులై నీకు మనీ ఎంత ఫాస్ట్ వస్తే కష్టాలు కూడా అంతే ఫాస్ట్. సేమ్ అంతే. మనము ఫాస్ట్ మనీ వైపు పరిగెత్తుతాం కానీ at the end of the day you will not be satisfied. ఎంత ఫాస్ట్ గా సంపాదిస్తే అంతే ఫాస్ట్ గా మనకు పీస్ ఉండదు, కష్టాలు ఎక్కువ అయితే అంటారు. జెన్యూన్ గా సంపాదించండి ఏదైనా. లాంగ్ టర్మ్ గా ఆలోచిస్తూ ఏం చేసినా లాంగ్ టర్మ్ గా సంపాదించడానికి ట్రై చేస్తే. ట్రేడింగ్ అంటే గుర్తొచ్చింది, క్రిప్టో స్టార్ట్ అయినాయి ఇప్పుడు, బిట్ కాయిన్ అది ఇది అంటున్నారు కదా. అవునవును, బేస్లెస్ కరెన్సీ, బేస్ లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రూపీ ఉంది, రూపీకి బ్యాకింగ్ ఒక కంట్రీ ఉంది, ఇండియా. అవును, డాలర్ ఉంది, డాలర్ కి ఒక కంట్రీ బ్యాకింగ్ ఉంది, అమెరికా. ఒక రూపీ అనే కరెన్సీకి 140 crores ఆఫ్ పీపుల్ యాక్సెప్టింగ్ ఇట్. అవును. బిట్ కాయిన్ ఎవరు యాక్సెప్ట్ చేస్తున్నారు? మరి ఎందుకు అంత ప్రైస్ పెరుగుతుంది? అంటే రోజు చూస్తుంటే ఇట్స్ ఏ బబుల్. యూఫోరియా స్టేజ్ తీసుకొచ్చి అందరు ఇన్వెస్ట్ చేశాక అయిపోయింది. సో అంటే బిట్ కాయిన్ ఇన్వెస్ట్మెంట్ ఈస్ అకార్డింగ్ టు యూ ఇట్ ఈస్ ఎ న్యూ వే ఆఫ్ కరెన్సీ ఒప్పుకుంటా. ఓకే. దానికి ఒక బ్యాకింగ్ ఉండాలి, ఒక కంట్రీ బ్యాక్ చేయాలి, హోల్ వరల్డ్ యాక్సెప్ట్ చేయాలి దాన్ని. Until then it is a gambling. ఓకే. Until then it's a gambling. ఓకే. ఇప్పుడు ఏంటంటే లాస్ట్కి రీటైల్ ఇన్వెస్టర్స్ పోగొట్టుకుంటారు మనీ.
పెద్దోళ్ళందరూ సైడ్ అయిపోతారు, రీటైల్ ఇన్వెస్టర్స్ పోగొట్టుకుంటారు. అదే చిన్న చిన్న అమౌంట్స్ కానీ అట్లా ఎందుకంటే ఎక్కువ మంది ఒకరిని యదవాన్ని అంటే ఒకరిని పాగ చేయడానికి ఫాస్ట్గా నమ్మేస్తాడు వాడు. గొర్రెంజని ఈజీ, వాడిని లిటరేట్ చేయడమే కష్టం, అవేర్నెస్ తీసుకురావడం కష్టం. ఇప్పుడు బిట్ కాయిన్లో ఏంటంటే బిట్ కాయిన్ లాంటి కరెన్సీస్ ఒక 200-300 ఉంటాయి, 1000 ఉంటాయి. సో వాటిలో ఏంటంటే ఈరోజు 1000 రూపాయలు పెట్టావు అనుకో, రేపు 10,000 అవుద్ది, 20,000 అయిపోద్ది, ఒక వన్ డే గ్యాప్లో అయిపోతుంది. సో వాడికి ఏంటంటే ఆశ నుంచి అత్యాశ పుట్టుకొస్తుంది, వానికి డిఫరెన్స్ తెలియదు. అప్పుడు వాడిని యూఫోరిస్టిక్ పీక్ వెళ్ళిపోతుంది. అప్పుడు ఏంటంటే తీసుకొచ్చి మొత్తం 1,00,000 పెడతాడు, 1,00,000 పోతాయి. మా ఫ్రెండ్స్ నా పర్సనల్గా నేను చూసా, పర్సనల్ లోన్స్ తీసుకొని మరి క్రిప్టోస్లో ఇన్వెస్ట్ చేశారు. పర్సనల్ లోన్లు తీసుకొచ్చి పర్సనల్ లోన్ తీసుకొచ్చి దే ఇన్వెస్టెడ్ ఇన్ క్రిప్టో కరెన్సీస్. 15 lakhs పెడితే దాని వాల్యూ 1.5 lakh ఏమో ఉండే 2 years బ్యాక్. ఇప్పుడు పెరుగుంటుంది, ఎంత పెరిగినా 4-5 lakhs అవ్వచ్చు. వాడికి ఎన్ని ఈఎంఐలు కట్టాడు? ఇంకా ఎప్పటికి కడుతూనే ఉన్నాడు. సమ్మన్ లాస్ట్ 10 lakhs మొత్తం టోటల్ ఏం లేదు, 10 lakhs పోగొట్టుకున్నాడు. 10 lakhs తీసుకుపోయి మొత్తం ఎందుకంటే వాళ్ళకి రిస్క్ దగ్గర ఏంటంటే రిస్క్ తీసుకున్న క్యాపబిలిటీ వచ్చేస్తుంది ఇట్లాంటి వేస్ట్ ప్రొడక్ట్స్లో. జెన్యున్ ప్రొడక్ట్స్లో వచ్చేసరికి ఈ రిస్క్ నేను పెట్టాను అంటారు. దే హ్యావ్ టు ఫైనాన్షియల్ ఎడ్యుకేటెడ్. వాళ్ళ తప్పు కాదు అది, బయట నడుస్తున్న డ్రామా ఏదైతుందో వాటి దూరం ఉండాలంటే రీటైల్ ఇన్వెస్టర్స్ దే హ్యాస్ టు బి గైడెడ్ ప్రాపర్లీ. ఓకే, సో కొంచెం ఆఫ్ ద టాపిక్ వెళ్తే రీసెంట్గా డిజిటల్ గోల్డ్ అండ్ ఆల్ ఇప్పుడు దాకా మనం ముందు మాట్లాడే డిజిటల్ కరెన్సీస్ అంటే ఇప్పుడు ప్రాపర్గా ఫర్ సపోజ్ దెర్ ఇస్ సమ్ ఆఫ్ అమౌంట్ నాతో ఉంది అనుకుంటే నేను సీదా తీసుకుపోయి డిజిటల్ గోల్డ్లో పెట్టొచ్చా? పెడితే ఎందులో పెట్టొచ్చు? ఈజ్ ఇట్ రియలీ గుడ్ వే టు ఇన్వెస్ట్ ఇన్ డిజిటల్ గోల్డ్? డిజిటల్ యాక్చువల్గా మాట్లాడాలంటే గోల్డ్ కన్నా మ్యూచువల్ ఫండ్స్లో డైరెక్ట్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడమే బెటర్. ఎందుకంటే దానిలో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి మనకు 14-15% ఉంటే గోల్డ్లో 7-8%, మ్యాక్సిమం 10% ఉంది. ఇంకా సో మీరు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలనుకోవట్లే, ఓన్లీ గోల్డ్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు. దిస్ అ క్వశ్చన్ ఏంటంటే మీరు డిజిటల్ గోల్డ్ కొనడం బెస్ట్. ఫిజికల్గా నీకు అవసరం లేకపోతే, ఫిజికల్గా మీకు ఫిజికల్ గోల్డ్ అవసరం లేకపోతే మీరు గోల్డ్ కొనాలని మీకు మనసులో ఉంటే డిజిటల్ గోల్డ్ కొనడం చాలా మంచి ఆప్షన్. ఎందుకంటే ఫిజికల్ గోల్డ్ని మీరు స్టోరేజ్ కాస్ట్ పే చేయాలి, ఆర్ఎల్స్ ఇంట్లో స్టోర్ చేసుకోవాలి. ఇంట్లో స్టోరేజ్ చేసుకుంటే దొంగల భయం ఎక్కువ ఉంటుంది, ఓకేనా. తర్వాత మీరు ఫిజికల్ గోల్డ్ అంటే ఆర్నమెంట్స్ కొంటే మేకింగ్ ఛార్జెస్, డబ్బులు ఊరికే రావు, సో పిలుస్తూ ఉంటారు కాబట్టి వెళ్తాము, మేకింగ్ ఛార్జెస్, జిఎస్టీ అని పెట్టుకుంటాము, అవి వాడము లాస్ట్కి. సో ఫిజికల్ గోల్డ్ కానీ డిజిటల్ గోల్డ్ చాలా బెటర్. అన్నీ ఆన్లైన్లో ఉంటాయి, మీకు ఇష్టం ఉన్నప్పుడు అమ్ముకోవచ్చు. ఎందులో ఇన్వెస్ట్ చేయాలంటే ఈ గోల్డ్ అనేది గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ కూడా ఉంటాయి, డైరెక్ట్ దానిలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ డైరెక్ట్లీ లింక్డ్ గోల్డ్ ప్రైసెస్ బయట. సో బయట గోల్డ్ పెరిగితే ఈ అమౌంట్ కూడా పెరుగుతుంది. సో డో నాట్ ఫియర్. ఓకే, సో అంటే రీసెంట్గా ఇన్స్టాగ్రామ్ చూసుకుంటే రీల్స్లో చాలా మంది ఫైనాన్షియల్ టిప్స్ అని చెప్తూ వస్తుంటారు. హిందీలో అయితే శరణ్, తెలుగులో కౌశిక్. అవును. సో కౌశిక్ చేసే రీల్స్ అవి చాలా మందిని ఎడ్యుకేట్ చేస్తున్నాయని చెప్పొచ్చు కదా. సో వాట్ యూ థింక్ ఆఫ్ ఇట్ ఎగ్జాక్ట్లీ, హౌ ఇట్ ఈస్ కరెక్ట్, అక్యురేట్ అండ్ ఎవ్రీథింగ్ అబౌట్ దోస్ కాంటెంట్ అండ్ ఆల్? నేను అతనికి జడ్జ్ చేయలేను, కాకపోతే ఒకటి మాత్రం చెప్పగలను, హీస్ అ పాయింటర్ ఇన్ ఫైనాన్షియల్ ఇండస్ట్రీ. చాలా మందికి ఫైనాన్షియల్ లిటరసీ అనేది పెంచాడు. అవును, అంటే తను చెప్పే విధానం చాలా ఇంట్రెస్టింగ్ చేసుకొని చెప్తాడు కదా. ఈ చాలా మంచి పని ఏం చేశాడంటే ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ని పెంచాడు. ఫైనాన్షియల్ టాపిక్స్ కూడా మంచిగా అర్థమయ్యేలా చెప్పాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కస్టమర్ దగ్గరికి వెళ్ళాను అనుకో, అతను రివర్స్ నాకు చెప్తాడు అనమాట, ఇట్లా నేను కౌశిక్ మురళి వీడియోస్ చూసాను, వాటి వల్ల ఇది కాన్సెప్ట్ ఉంది, ఇది నిజమేనా అని తను అడుగుతాడు. నేను చేయాల్సిన పని సగం కౌశిక్ మురళి ఆల్రెడీ చేసేసింది కాబట్టి నేను వెళ్ళి తనని ఒక 40% 50% ఎడ్యుకేషన్ చేస్తే సరిపోద్ది. బేసిక్ లెవెల్ మొత్తం ఇచ్చేసారు. ఈజ్ అ వెరీ గుడ్. ఫైనాన్స్ ఇచ్చారైనా సరే, కౌశిక్ ఎవరైనా ఫైనాన్షియల్ ఎడ్యుకేటర్స్ ఎంతమంది ఈ ఇండస్ట్రీలో ఉన్నా దే ఆర్ హెల్పింగ్ టు క్రియేట్ ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఇన్ ద ఈకో సిస్టమ్. మీరు అడగొచ్చు ఈ ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఎందుకు ఇంపార్టెంట్ అని. ఎందుకు ఇంపార్టెంట్ అసలు ఎందుకు ఫైనాన్షియల్ నాలెడ్జ్ చెప్పండి మీరు. ఖచ్చితంగా తెలుసుకోవాలి కదా, మనం సంపాదిస్తున్న మనీ అన్న కరెక్ట్ అంటే ఏడ పంపిస్తున్నాం. నేను చెప్పలేదండి, మీరు జిమ్కి ఎందుకు వెళ్తారు? జిమ్కి ఎందుకు వెళ్తాం అంటే బాడీ పెంచుకోవడానికి, ఫిట్నెస్ ఉండడానికి, టు స్టే హెల్తీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫిజికల్ గా బాడీ మజిల్ వచ్చిన ఫిజికల్ మజిల్ వచ్చింది అనుకోండి, యూ కెన్ హిట్ సమ్ వన్ వెరీ హార్డ్. ఇప్పుడు ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ వల్ల ఫైనాన్షియల్ లిటరసీ పెరుగుతుంది. ఫైనాన్షియల్ లిటరసీ పెరిగితే మనకు ఫైనాన్షియల్ మజిల్ అనేది పెరుగుతుంది.
ఓకే. ఓకే. ఫైనాన్షియల్ మజిల్ అనేది పెరిగితే ఏమవుద్దంటే మీకు వచ్చే ఎన్ని కష్టాలు, ఎన్ని ఆపదలు, ఎన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చాను గట్టిగా ఎదుర్కోగలుగుతారు. ఓకే. ఫైనాన్షియల్ మజిల్ ఈజ్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ యువర్ ఫిజికల్ మజిల్. ఇంకా ఈ కాలంలో ఫిజికల్ మజిల్ అసలు అవసరం లేదు యాక్చువల్గా, నార్మల్గానే సరిపోతుంది. ఫైనాన్షియల్ మజిల్ మాత్రం ప్రతి ఒక్కరికి కావాలి. ఓకే. సో ఇంకొకటి, సో కమింగ్ టు మహబూబ్ నగర్ బేసికలీ, సో అంటే మీరు బీయింగ్ ఏ వనపర్తి నుంచి ఇక్కడికి వచ్చి ఒక ఆఫీస్ పెట్టి మేనేజర్ అయ్యారు కదా. సో మహబూబ్ నగర్లో వాట్ ఈస్ యువర్ యాక్చువల్ గోల్ టు సస్టైన్ హియర్, ఆర్ లైక్ వాట్ ఆర్ యువర్ థింగ్స్ టు డూ హియర్ ఇన్ మహబూబ్ నగర్? నేను ఎందుకు వచ్చాను మహబూబ్ అండ్ అంతే కదా. అదే అట్లా కాదు, వాట్ ఆర్ యువర్ గోల్స్ టు డూ ఇన్ మహబూబ్ నగర్ ఫస్ట్? అంటే చెప్పినట్టు ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ పెంచాలి, అండ్ ట్రెడిషనల్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఫిక్స్డ్ డిపాజిట్స్, చిట్స్, ఇంకా నార్మల్గా ఏవైతే ఉన్నాయో వాటితో పాటు మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఇన్వెస్ట్ చేపిద్దామని నా ప్లాన్. మీ ప్లాన్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను డైరెక్ట్ హైదరాబాద్ నా ఆఫీస్ పెట్టుకోవచ్చు. అదే వై డు యు చూస్ పర్టికులర్లీ మహబూబ్ నగర్? ఇప్పుడు సముద్రంకి వెళ్ళి చింతపండు అమ్మాలి, అడవికి వెళ్ళి ఉప్పు అమ్మాలి అంటారు. ఎందుకంటే అవైలబిలిటీ. ఇప్పుడు హైదరాబాద్లో చింతపండు అమ్మేటోళ్ళు చాలామంది ఉన్నారు, అంటే మ్యూచువల్ ఫండ్స్ అమ్మేటోళ్ళు, అవేర్నెస్ క్రియేట్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు హైదరాబాద్లో. అదే మనకి ఇప్పుడు ఇక్కడ మార్నర్లో చూస్తే ఎవరు లేరు. అవును, అంటే పర్టికులర్లీ బేస్డ్ అపాన్, సో ఐ వాంట్ టు టేక్ ద ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ ఇన్. ఓకే, అంటే యూ వాంట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మీరు ఇక్కడ ఇన్వెస్ట్ చేయించడానికి మీరు ప్లాన్. ఇక్కడ మార్కెట్ ఉంది కానీ ఎవరు లేరు అనమాట. ట్యాప్ చేయడానికి ఎవరు, ఎడ్యుకేట్ చేయడానికి ఎవరు లేదు, గైడ్ చేయడానికి ఎవరు లేరు. ఓకే. సో వన్ లాస్ట్ క్వశ్చన్ టు ఎండ్ అబౌట్ దిస్ పోడ్కాస్ట్ అండ్ ఆల్. వాట్ ఈస్ మ్యూచువల్ ఫండ్ పైన మీరు ఒక కంక్లూజన్ ఇవ్వాలి అనుకుంటే ఒక వ్యూవర్కి, what would you give, what the suggestion you would love to give? మ్యూచువల్ ఫండ్ ఫైనల్ ప్రోడక్ట్ ఏంటంటే, ఫైనల్ గోల్ ఏంటంటే ఒక దొంగను పట్టుకోవాలి. ఓకే, దొంగను పట్టుకోవాలి. మ్యూచువల్ ఫండ్ కాన్సెప్టే ఒక దొంగను పట్టుకోవాలి. ఓకే, ఆ దొంగ ఎవరు? ప్రపంచంలో మీకు తెలిసినంత వరకు హూ ఈస్ ద బిగ్గెస్ట్ థీఫ్? ప్రపంచంలో అతి పెద్ద దొంగ ఎవరు? నా దృష్టిలో అయితే మనీ అని అనుకుంటున్నా. దాన్ని కదా పట్టుకోవాల్సిందే, మనీని పట్టుకోవాలి. నార్మల్గా దొంగ అంటే ఎవరు? అతి పెద్ద దొంగ మీకు తెలిసిన నాలెడ్జ్, మీకున్న నాలెడ్జ్తో. నేను టైం అనుకుంటా. ఇంకా అంటే దొంగ అంటే ఒక ఫైనాన్షియల్ థింగ్, ఒక మనీని దొంగలించేది. టైం ఎక్కడ దొంగలిస్తుంది? ఒక దొంగలించే అంటే ఇప్పుడు ఇది ఉంది, దీన్ని తీసుకుని నేను పాకెట్ లో వెళ్ళిపోతా. ఓకే, అంటే నీ వాల్యూ తగ్గినట్టుగా. అవును, వాల్యూ తగ్గినట్టు. మీ పర్స్పెక్టివ్ లో అతి పెద్ద దొంగ ఎవరు? పర్స్పెక్టివ్ లో అతి పెద్ద దొంగ అంటే ఇప్పుడు ఒక చెప్తున్నా, ప్రపంచంలో అతి పెద్ద దొంగ ఈజ్ ఇన్ఫ్లేషన్. ఓకే, ద్రవ్యోల్బణం అంటారు. ఇప్పుడు మీ పాకెట్ లో 100 రూపీస్ ఉంది, నెక్స్ట్ ఇయర్ దాని వాల్యూ ఎంత? 100 ఉంటుంది. 100 నోట్ 100 లానే ఉంటది, కానీ దానికి వాల్యూ పెరుగుతుంది, తగ్గుతుంది అంటున్నారు. ఇప్పుడు ఒక 4-5 years బ్యాక్ లీటర్ పాలు ఎంత? హార్డ్లీ 20-25 రూపీస్ అట్లా ఉంటుండే. ఇప్పుడు ఎప్పుడెంత? 70 సంథింగ్. సో నీ వాల్యూ తగ్గిపోయింది. అప్పుడు నీకు 100 రూపాయలు పెడితే 5 లీటర్లు వచ్చేది, ఇప్పుడు 100 రూపాయలు పెడితే లీటర్నరనే వస్తున్నాయి. ఆ 100 రూపాయలు అట్లే ఉంటుంది. ఎవరు తిన్నారు నీ వాల్యూ? ఇప్పుడు అతిపెద్ద దొంగ ఎవరు? ఖచ్చితంగా ఇన్ఫ్లేషన్ అతిపెద్ద దొంగ. ఓకే, ఇప్పుడు ఇన్ఫ్లేషన్ అనేది 6-7% ఉంటుంది. ఓకే, ఎడ్యుకేషన్ సెక్టర్లో వచ్చేసి 10-15% ఉంటుంది. మెడికల్స్లో వచ్చేసి 15% ఉంటుంది, 10% అట్లా ఉంటుంది మెడికల్. దానిలో డే టు డే గ్రాసరీస్ వచ్చేసి 5-6% ఉంటుంది. ఓకే, సో మ్యూచువల్ ఫండ్ మెయిన్ ఏమంటే ఈ దొంగను పట్టుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్లో వేసారు, అవన్నీ క్యాలిక్యులేషన్ మనము చూద్దాము. ఓకే, ఈ దొంగన అసెట్స్ పట్టుకోగలుగుతారో చూద్దాం. ఓకేనా? ఇప్పుడు చూడండి, మన ఈ డేటా వచ్చేసి ఆర్బీఐ రిలీజ్ చేసిన డేటా. ఓకేనా? ఇది మనము ఫస్ట్ ఈ స్లైడ్లో మనం ఏం చూద్దామంటే, 1 lakh ఇన్వెస్ట్ చేస్తే 25 years తర్వాత ఏమైంది? ఓకేనా? మనం ఇక్కడ అసెట్ క్లాసెస్ వచ్చి గోల్డ్ తీసుకున్నాం, సిల్వర్ తీసుకున్నాం, బ్యాంక్ డిపాజిట్స్ అంటే ఫిక్స్డ్ డిపాజిట్స్, తర్వాత కార్పొరేట్ డిపాజిట్ తీసుకున్నాం, సెన్సెక్స్ తీసుకున్నాం, అండ్ మ్యూచువల్ ఫండ్స్ తీసుకున్నాం. ఓకేనా? ఇక్కడ దొంగను కూడా తీసుకున్నాం. ఇన్ఫ్లేషన్ ఫస్ట్ రెడ్లో ఉంది కదా, దట్ ఈస్ ఇన్ఫ్లేషన్. ఓకే, ఇన్ కేస్ 25 years బ్యాక్ 1 lakh వర్త్ ఉంటే ఒక ప్రోడక్ట్, ఇప్పుడు దాని వర్త్ ఎంత? 3,92,000 అకార్డింగ్ టు ద ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ ప్రకారం తీసుకుంటే 1 lakh పెడితే ఇప్పుడు ఒక ప్రోడక్ట్ 1,00,000 రూపాయలు పెట్టి కొనేది అప్పట్లో, ఇప్పుడు 4 లక్షలు పెట్టాల్సి వస్తుంది. 4 లక్షలు అప్రాక్స్. ఓకేనా? తర్వాత గోల్డ్, ఇన్ కేస్ ఆ
అప్పుడు 1 lakh వర్త్ గోల్డ్ 25 years బ్యాక్ నువ్వు ఇన్వెస్ట్ చేస్తుంటే ఇప్పుడు దాని వాల్యూ 14 lakhs అయ్యేది. ఓకే. ఓకేనా? అంటే ఇప్పుడు ఇన్ఫ్లేషన్ బీట్ చేస్తుంది గోల్డ్. బీట్ చేస్తాను. సిల్వర్ వచ్చేసి 1 lakh అప్పుడు ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు 9 lakhs. 9 lakh. ఓకే. అప్పుడు 1 lakh బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లో ఇన్వెస్ట్ చేస్తుంటే ఇప్పుడు 5.6 lakhs. ఓకే. కార్పొరేట్ డిపాజిట్లో ఇన్వెస్ట్ చేస్తుంటే 7 lakhs అయ్యేది. అదే మీరు సెన్సెక్స్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తుండే సెన్సెక్స్లో ఇన్వెస్ట్ చేస్తుండే 1 lakh విల్ బికమ్ 19 lakhs in 25 years. అదే మీరు ఒక సెలెక్టెడ్ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే యాజ్ పర్ ద డేటా ఇప్పుడు పాస్ట్ జరిగిన డేటా గురించి మాట్లాడుతుంది. 1 lakh ఇన్వెస్ట్ చేస్తుంటే ప్రెసెంట్ అది 59 lakhs అవుతుంది. ఈ దొంగని ఎవరు గట్టిగా పట్టుకున్నట్టు? మ్యూచువల్ ఫండ్ గట్టిగా పట్టుకున్నాడు వీళ్ళకి. సో మనము ఏదైనా సరే ఇప్పుడు చిట్స్ తో ఇన్వెస్ట్ చేస్తారనుకోండి, మనకు అక్కడ 7-8% వస్తుంది. ఇన్ఫ్లేషన్ 6% ఉంటుంది. మీకు నెట్ ఎంత వస్తుంది? 2%, 1% వస్తుంది. 2%. గోల్డ్ 7-8%, 10% అయితే 3-4% వస్తుంది అనుకోండి. ఓకేనా? మనకు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తే 14-15% వస్తుంది. ఓకే. దొంగ ఎంత తీసుకెళ్తాడు? 6% తీసుకెళ్తాడు. 6% అంటే మీకు నెట్ ఒక 7-8% అడిషనల్ వస్తుంది. అంటే ఇక్కడ ఎఫిషియెంట్ గా దొంగని పట్టుకోవడంలో సక్సెస్ఫుల్ అయింది ఎవరు? ఓన్లీ మ్యూచువల్ ఫండ్. ఓకే. దీని గురించి అవేర్నెస్ లెక్క ఎవరు ఇన్వెస్ట్ చేయలేదు. ఓకే. ప్రాపర్ గా ఇప్పుడు ఆ అవేర్నెస్ మేము ప్రతి ఒక్క ఇంటికి తీసుకెళ్తాం. ఓకే. ఇప్పుడు ఆల్రెడీ మనం రీల్స్ చేస్తున్నాం, కావాల్సిన అన్ని చేస్తున్నాం. అన్ని చేసి మనము ఫైనల్ గా ప్రతి ఒక్క ఇంటికి మ్యూచువల్ ఫండ్ తీసుకెళ్లడమే మా గోల్. మీ గోల్ హర్ ఘర్ మ్యూచువల్ ఫండ్. సో దిస్ ఇస్ ద కంక్లూజన్ ఫర్ దిస్ మ్యూచువల్ ఫండ్ ఓవరాల్ క్వశ్చన్. yes ఓకే. ఐ థింక్ ఈ పోడ్కాస్ట్లో చాలా వీ లెర్న్డ్ అ లాట్. అంటే టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఐఎమ్ రియల్లీ డమ్ ఎట్ మ్యాథ్స్. మీరు చాలా నాలెడ్జ్ షేర్ చేసిరనే చెప్పాలి. అండ్ ఈవెన్ ఐఎమ్ థింకింగ్ టు ప్లాన్ ఫర్ అ మ్యూచువల్ ఫండ్. సో ఐఎమ్ రియల్లీ గ్రేట్ఫుల్ టు కమ్ ఆన్ బోర్డ్ ఫర్ మై సెకండ్. థ్యాంక్ యూ సిద్ధార్థ్ గారు. థ్యాంక్ యూ చరణ్.